నమస్తే సార్. నమస్తే. This is our first podcast and thank you so much for accepting the podcast. సార్ యాక్చువల్లీ మాది ఒక చాలా చిన్న ఛానల్ అండ్ యూనో సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. బట్ ఐ డోంట్ నో, మేము ఫస్ట్ టైం మీకు ఒకసారి కాల్ చేసి కేతిరెడ్డి గారు ఇట్లా మాకు కావాలి ఇంటర్వ్యూ అనగానే ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు. లైక్ ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ లేకపోతే ఛానల్? ఐ హావ్ బీన్ వాచింగ్ యువర్ ప్రశ్న, ద హౌ యూ డెలివర్ సోషల్ ఇష్యూస్ మీద ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు, అబౌట్ ది పార్టీ లైన్స్ కాదు, సోషల్ ఇష్యూస్ మీద జరుగుతున్న ఏ విధంగా జనాల్ని రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఏ అబద్ధాల మీద ఐ లైక్ ఇట్. సో మీరు అన్ని పార్టీల మీద మీరు మాట్లాడడం జరిగింది. ఇట్స్ నాట్ బీన్ సో ద వే యూ అప్రోచ్ ద థింగ్స్. నాకు అది నేను ఇంతకుముందు కూడా ఒక చెప్తూ అంటే ఈ విధంగా ప్రశ్న అనే దాంట్లో కూడా దే క్వశ్చన్ హౌ మీరు చేస్తున్న తప్పు అనే తిరుపతి లడ్డు వ్యవహారంలో అనే దాంట్లో గవర్నమెంట్ని తప్పిదం చేస్తూ మాట్లాడిన దాని మీద నేను చేయడం. సో మీరు ఫస్ట్ పాడ్కాస్ట్ ఇలా పెడుతున్నాము అంటే డెఫినెట్గా నా తరఫున నేను రావాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది పాడ్కాస్ట్ సార్. అయితే ఫస్ట్ జనరల్గా అసలు యూనో మీ ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్తారా? ఇప్పటికే తెలిసింది. మై ఫాదర్ కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి 1999 to 2004 వరకు ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. మా మొదటి నుంచి కూడా పొలిటికల్, మా అబ్బా అతని పేరు కూడా రామిరెడ్డి, కేతిరెడ్డి రామిరెడ్డి, సమితి ప్రెసిడెంట్గా ఉండేవాడు. సో దాని తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాల్లోనే చిన్నప్పటి నుంచి ఉండడము, చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాక్షన్లోనే నలిగిపోవడం. ఫ్యాక్షన్ అంటే దాన్ని ఎవరు మొదలు పెడతారో దాని పద్ధతిలోనే అలాగనే పోతూ ఉంటారు. సో దానికి దూరంగానే నేను కూడా పెరగడం జరిగింది, పెంచడం జరిగింది. సో నా 10th వరకు కూడా మా వాళ్ళు పేరెంట్స్ మా గ్రామంలో ఉన్నప్పటికీ కూడా నేను హాస్టల్లోనే ఉండేవాడిని, అరవింద్ ఆశ్రమం తాడిపత్రి. దాని తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు, హైదరాబాద్ చదవడం జరిగింది. దాని తర్వాత నా ఇంజనీరింగ్ ఇన్ కోయంబత్తూరు దగ్గర సత్యమంగళం అనే ఫారెస్ట్. ఎందుకంటే అక్కడ కూడా చేర్పించడానికి కారణం ఏంటంటే మా నాన్న అది ఏజ్ ఆఫ్ 18లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చెన్నైలో చదివేటప్పుడు ఆయన మీద ఒక దొంగ మర్డర్ కేసు కట్టడం జరిగింది. సో ఎక్కడున్నా కానీ ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఆ సత్యమంగళం అనే ఒక ఫారెస్ట్లో దేర్ వి వర్ ఓన్లీ 6 మంది ఉండేవాళ్ళం, తెలుగు పీపుల్ అంతే. సో అక్కడ బన్నారేమన్ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేయించాడు. సో దాని తర్వాత నేను లండన్లో పీజీ చేయడం జరిగింది, యూకేలో. దాని తర్వాత రిలయన్స్లో కొన్ని రోజులు జాబ్ చేయడం జరిగింది. దీనికి అన్నిటికీ దూరంగా పెంచాలనే ఒక ఆలోచన, ఈ ఫ్యాక్షన్కి అంతా దూరంగా ఉండాలని చెప్పేసి పెంచడం జరిగింది. కెన్సింగ్టన్ కాలేజ్ అనమాట, కెన్సింగ్టన్ కాలేజ్లో. సో దాని తర్వాత రిలయన్స్లో జాబ్ చేయడం జరిగింది. అది వదిలిపెట్టేసిన తర్వాత అనుకోని పరిస్థితిలో, అది జాబ్ చేసేటప్పుడే అనుకోని పరిస్థితిలో 2006 ఏప్రిల్ 18 మా నాన్న ట్రైన్లో దిగి వస్తుంటే హి వాజ్ మర్డర్డ్ అక్కడ. సో అప్పటికే అతని ఆరోగ్యం కూడా బాగాలేదు. రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని అది కూడా సక్సెస్ కాక అబౌట్ టు డై కపుల్ ఆఫ్ మంత్స్లో, అలాంటప్పుడు చనిపోవడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పిలిచి అక్కడే ఫ్యాక్షన్ తాడిపత్రిలో ఉంటేనే ఫ్యాక్షన్గా మరింత పెరుగుతుంది అని ధర్మవరానికి నన్ను అక్కడ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇట్స్ బీన్ 18 years నేను ధర్మవరంలో ఇన్ఛార్జ్. అట్ ది ఏజ్ ఆఫ్ 26లో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయినాను, నౌ 45. సో ఇప్పటికీ అక్కడే సర్వ్ చేస్తూ అలాగే ఉండిపోతుంది. 26 years ఆఫ్ అంటే లైక్ అది ఇంకా పూర్తిగా అసలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని అప్పుడప్పుడే మెల్లిగా సొసైటీలోకి ఎంటర్ అయ్యి ఈ వయసులో ఒక పెద్ద ఎమ్మెల్యే లాంటి ఒక పెద్ద బాధ్యత తీసుకోవటం అంటే ఎవ్రీ యంగ్స్టర్ విల్ హ్యావ్ సమ్ డ్రీమ్, అరే ఇది చేద్దాము. సో మనకి అంటే మన నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ దాంట్లో ఉండాలా వద్దా అనేది కూడా మీ చాయిస్ ఒకటి ఉంటుంది కదా. సో డిడ్ యూ వాంట్ టు రియల్లీ బికమ్ ఎ పొలిటీషియన్ బై దెన్? నో, మై పేరెంట్స్ ఆర్ మై సెల్ఫ్ నాకు ఎప్పుడు అలాంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ టు పాలిటిక్స్ బికాస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మా చిన్నాన్న కూడా ఒక కేసులో తాడిపత్రి సబ్ జైల్లో ఉండాడు. అతను బయట ఉన్నా కానీ అతన్నే అక్కడికి ఇన్ఛార్జ్ చేసింది. అతను దాని తర్వాత ఒక 3 months జైల్లోనే ఉన్నాడు. సో ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను అడ్రస్ చేయడం జరిగింది. సో వస్తేనే నాకు రఘువీరారెడ్డి అన్న పొలిటికల్గా కూడా నేను బాగా ఎంకరేజ్ చేయడం కానీ
నేను మాట్లాడిన ప్రతి ఇది కూడా హౌ టు స్పీక్, హౌ టు కమ్యూనికేట్ అని కానీ త్రూఅవుట్ నేను కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒక ఇష్యూని ఏ విధంగా రిజాల్వ్ చేయాలి, ఎలా తిరగాలి, ఎలా చేయాలని రఘువీరారెడ్డి అన్న బాగా నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో దివాకర్ రెడ్డి ఒక సైడు అపోజిట్గా ఫోర్స్ చేస్తున్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు రఘువీర్ అన్నకు చెప్పినాడు, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ కేతిరెడ్డి అంటే. సో నా వెంటబడే ఉండి నాకు బాగా ప్రోత్సహించి చేయడం జరిగింది. సో నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చేటప్పుడు కూడా నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, ఒక రఘువీర్ అన్నకు తప్ప ఎవరికి చెప్పిన సందర్భం. సో ఇట్ వాజ్ మెంటర్ అనుకోవచ్చు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. రఘువీరారెడ్డి ఈజ్ అన్ ఓల్డ్ ఏజ్ ట్రెడిషనల్ పొలిటీషియన్ వేర్ ఆ హుందాతను అంటే ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ చాలా మంది ఆ హుందాతను మెయింటైన్ చేస్తారు మాట జారకుండా. కాబట్టి హీఈస్ గుడ్ పొలిటీషియన్. ఫైన్. మీకు ఎప్పుడైనా సరే ధర్మవరంలో ఎందుకు చేస్తున్నాం, మనం తాడిపత్రిలో చేయలేదు పోటీ, లేకపోతే మన తాడిపత్రికి వెళ్దామని ఎప్పుడు అనిపించలేదా? అంటే నాకు తర్వాత తాడిపత్రిలో కంటెస్ట్ చేయాలనేది ఆఫర్స్ వచ్చినాయి అన్నమాట. సో నాకు ఎప్పుడు ఒక మనసులో అదొకటి మైండ్లో ఉండిపోయింది. నాన్న 99లో గెలిచిన తర్వాత 2004లో కన్నా ధర్మవరంలో అలాగే రన్ అయ్యింటే ఆయన చనిపోయేంత దూరం వచ్చేది కాదేమోనని. సో ఎప్పుడైతే తాడిపత్రికి పోవడం జరిగిందో ఒక చోట వదిలిపెట్టేసి ఇంకో చోటకు మళ్ళీ పోయి అక్కడ ఇది జరగడంతో ఇదంతా జరిగిందని. సో నాకు 14లో కూడా 19లో కూడా అదమైన ఆఫర్స్ వచ్చినాయి తాడిపత్రి నుంచి కంటెస్ట్ చేయాలని. సో లేదు, నేను ఇక్కడ పనిచేశాను ధర్మవరంలో, అక్కడ పనిచేశాను. సో మంచిగా చెడైనా ఐ విల్ కంటిన్యూ ఇన్ ధర్మవరం ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి. సార్ మీరు యూకేలో చదువుకున్నానన్నారు, యూ బీన్ ఇన్ టు గుడ్ కాలేజ్ లైఫ్. మీరు ఈ ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం చేస్తున్నప్పుడు కూడా మంచి లీ కూపర్, ఓపెన్ టాప్, థారు వీటిల్లో హడావుడిగా వస్తుంటారు, గాగుల్స్ సిగల్స్ పెట్టుకొని. సో ఇఫ్ యూ గో బ్యాక్ అంటే అంటారు సార్ ఈ వయసులోనే ఎలా ఉన్నారంటే ఆ వయసులో కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఐ మీన్ డిడ్ యూ హ్యావ్ ఎనీ క్రష్ ఆర్ అంటే మిమ్మల్ని ఒకవేళ ఇఫ్ యూ వాంట్ మీరు కూడా చెప్పొచ్చు. అలా అని ఏం కాదు, ఇట్స్ జనరల్. మాకంతా 64లో అట్లే ఉంటుంది చెప్పండి. అది దట్స్ ఆ లైఫే వేరండి. అంటే బేసిక్గా మాకు కోయంబత్తూర్లో ఉన్నప్పుడు యాజ్ ఏ సైడ్ తెలుగు పీపుల్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. వీకెండ్ అయితే అందరు వెళ్ళిపోయేవాళ్ళు. మాకు ఊటీ అంతా 70 కిలోమీటర్స్ ఊటీ. సో ఏ గ్యాప్ 2 days దొరికినా కానీ తమిళనాడులో ఎక్కడైనా బైక్స్లో వెళ్ళిపోయేవాళ్ళం. సో మొదటి నుంచి కూడా నాకు అదొక ఇదనమాట ఇంట్రెస్ట్. ఒక ఖాళీగా ఉంటే మిగతా వ్యాపకాల కంటే కూడా ట్రావెలింగ్ కానీ మిగతా ఆ ఇంట్రెస్ట్ల మీద ఎక్కువ పోతాను. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఒక 2-3 నెలలకు ఏదో ఒక చోటికి వెళ్తూనే ఉంటాం అనమాట. సో సో ఉండొచ్చు, కానీ అప్పటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేదేమో. ఓకే, మీకు చేశారా ఎక్స్ప్రెస్ ఏమన్నా? అవన్నీ ఎందుకు లేదు, ఇంట్లో దెబ్బలు తినే పని అవన్నీ. ఫైన్. సో ఒకవేళ మీరు పొలిటీషియన్ కాకపోయి ఉంటే వాట్ యూ వాంటెడ్ టు బీ, మీరు ఏమవుదాం అనుకున్నారు? నాకేం పెద్దగా ఏదేదో చేద్దాం, లైఫ్ యాజ్ ఇట్ గోస్ అనే పద్ధతిలోనే ఉంటాయి అనమాట. నేను పెద్ద ఆస్పిరేషన్స్ కానీ దాని మీద ఇది కానీ పెద్ద ఇది లేదు. లైఫ్ యాజ్ ఇట్ గోస్ అప్పుడు ఇప్పుడు కానీ అలా వెళ్తుండే దాని మీదనే వెళ్ళిపోయేవానేమో కానీ పెద్దగా అది సాధించాలి ఇది సాధించాలి అనే కోరిక ఎప్పుడు కానీ లేదు. సో స్మూత్ అండ్ హ్యాపీ లైఫ్ కోసమే లీడ్ చేస్తాను. ఇప్పుడు ఈ మీరు వచ్చిన ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు చాలా గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. అసలు జీరో అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అయితే ఆల్మోస్ట్ జీరో అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాక్షన్ అనేది డిక్రీజ్ అవడానికి వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? మేబీ ప్రజల్లో అలా థాట్ ప్రాసెస్ మారటం అంటారా, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోయి అందరికీ ఉద్యోగాలు వచ్చేసి ఇట్లా? వాట్ యూ థింక్ వై? బేసిక్గా దీంట్లో నేను అనుకున్న దాంట్లో ఉపాధి హామీ పథకం అనేది ఇట్స్ ఎ బిగ్ రెవల్యూషనరీ అండి. ప్రతి ఒక్కరూ ఫ్యాక్షన్ చేయాలని మోజు కానీ ఒక నాయకుడు వెంబడి తిరిగి అతని కోసం పనిచేసి అతని కోసం ఒక కట్టె పట్టుకొని గొడవలు చేసే పరిస్థితి ఏంటంటే, సరే అతనితో తిరిగిన తర్వాత ఏదో తన కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటాడనో సాయం చేస్తాడనో ఆ పద్ధతిలోనే ఉండేది అనమాట. ఉపాధి హామీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పని దొరకడం మొదలుపెట్టారు ఫస్ట్ టైం. సో అతను పనికి పోవడం, చేతికి డబ్బులు రావడం, దాని తర్వాత వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పిల్లలకు పెద్ద చదువులు చదువుకోవడానికి కూడా ఒక ఉచితంగా ఒక పాత ఏర్పడినట్టు అయిందన్నమాట. మంచి ఎడ్యుకేషన్ చేతులకు డబ్బులు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాక్షన్ నుంచి దూరం అవుతారు. ఒకటి వ్యవసాయం. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో రాయలసీమ ప్రాంతంలో ఈ హంద్రీనీవా, ఈ నీళ్లు రావడంతో వ్యవసాయం కూడా ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ ఏదైనా ఉంది అంటే అది మా అనంతపూర్, కడప జిల్లాలే అనుకోవచ్చు అనమాట. బాగా వ్యవసాయంలో చీనీ కావచ్చు, అరటి కావచ్చు, దానిమ్మ కావచ్చు, మంచి పంటలు తీస్తున్నారు. సో ఒకసారి వ్యవసాయం అనేది మొదలు పెట్టిన తర్వాత ఈ బీడు ఇవన్నీ పోయిన తర్వాత
డెఫినెట్గా కూలీలు పనిచేయడం మొదలు పెట్టారు. తన కోసం తను బతకడం నేర్చుకున్నాడు అన్నమాట. ఎవరి కోసమో బతకడం మొదలేసి తన కోసం తను బతకడం మొదలు పెట్టాడు. దాని తర్వాత ఇండస్ట్రీస్ రావడం జరిగింది. బేసిక్ వాటర్ అనేది అనుకోవచ్చు, ఒక నీళ్లు రావడంతోనే కల్చర్ కానీ అన్ని విధాలుగా మారడం జరిగింది. ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే, ఆ రోజు ఉన్న పరిస్థితులలో గ్రామ పెద్దలు ఇవన్నీ పోయిన తర్వాత ఫ్యాక్షన్ ఉండేదేమో, కానీ అన్నిటికంటే డేంజర్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా మ్యాటర్ అఫేర్స్ ఎక్కువ మర్డర్లు జరిగిపోతాయి. ఆ రోజుల్లో ఆ నాయకుడు భయమో ఇంకోటో అంత విచ్చలవిడితనం ఉండేది కాదు. ఈరోజు ఆ విచ్చలవిడితనం పెరిగిపోయింది, క్రైమ్స్ బాగా ఉంది. ఇప్పుడు నా డిఎస్పి డివిజన్లో చూస్తే కన్నా ఫ్యాక్షన్ మర్డర్ పోయిన 5 సంవత్సరాల్లో ఒకటి కూడా లేదు. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మ్యాటర్ అఫేర్ కిల్లింగ్స్ ఇవన్నీ చూస్తే ఒక 500-600 అయిపోయినాయి. సో అంటే అది కూడా విచ్చలవిడితనం, సమాజం అంటే ఒక భయం లేకపోవడం, ఎవరైనా ఏమన్నా అంటారనే ఒక భయం లేకపోవడం, మందలిస్తారు అనేది లేదు. అదేవిధంగా ఫ్యాక్షనిస్టులు కానీ లేకుంటే ఆ ఊర్లో పెద్ద నాయకత్వం ఉన్నప్పుడు కొద్దిగా భయపడేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. సమాజం అంతా అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత గలీజ్ అయిపోయిందని అనుకోవాలి. నేను ఒక వీడియో చూశాను మీది, మేబీ కొన్ని సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్. దాంట్లో మీరు ఒక సభలో ఆల్మోస్ట్ ఒక రోడ్డు మీద ఇన్ ద మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ టైంలో నుంచొని ఆ బస్సు మీద మా వాళ్ళ మీద చెయ్యేసి, అంటే ఇట్ వాజ్ లైక్ మూవీలో ఒక మంచి డైలాగ్ చెప్తారు సార్ హీరోలు, ఆ టైప్లో బాలయ్య బాబు డైలాగ్ చెప్పినట్టు ఈ పొలిమేర దాటాలంటారా చూసుకుందామని మీరు ఒక ధమ్కి ఇస్తున్నారు. ఏంటి అది, అసలు దానికి కథ ఏంటి? అంటే నాకు అనిపించింది అప్పట్లో చూడంగానే, ఏంటి కేతిరెడ్డి గారికి ఈ ఫ్యాక్షన్ వాసన ఇంకా పోలేదా? అసలు దానికి మీ సమాధానం ఏంటి? వాట్ యు సే? దానికి అంటే అటు వరకు చూసారు. దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే, అప్పుడు గోనుగుంట్ల సూర్యనారాయణ అని 2014 to 19 ఎమ్మెల్యేగా పనిచేసే వ్యక్తి. అతను ఒక సాఫ్ట్ కోర్ టీం అని, హార్డ్ కోర్ టీం అని 2 టీమ్స్ పెట్టాడు. సాఫ్ట్ కోర్ టీమ్స్ అంటే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అందరూ గ్యాదర్ కావాలనేది. హార్డ్ కోర్ టీమ్స్ అంటే ఏదైనా ఉంటే క్రైమ్ చేయడానికి 2 టీమ్స్గా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే నా కాన్స్టిట్యున్సీలో బడన్నపల్లి అనే విలేజ్లో చెన్నారెడ్డి అనే వ్యక్తి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల చనిపోవడం జరిగింది. అతన్ని మర్డర్ చేయడం జరిగింది, చెన్నారెడ్డి అని. దాని తర్వాత సబ్సిక్వెంట్గా కోర్టులో ట్రయల్ కావడం, వాళ్ళకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా కావడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఎలక్షన్లకు ఒక 2 నెలల ముందు 4 గోడల మధ్య ఇదే సూర్యనారాయణ అనే వ్యక్తి వాళ్ళ కార్యకర్తలకు నెక్స్ట్ 6 months మీకు వదిలిపెట్టేస్తాను, మీరు ఏమైనా చేసుకోండి, చంపుకుంటారో చంపుకోండి, నరుక్కుంటారో నరుక్కోండి అని చెప్పడం జరిగింది. అంటే నేను మాట్లాడిన 2 రోజులకు ముందు 4 రోజుల ముందు మాట్లాడడం జరిగింది. సో దానికి మాట్లాడిన దానికి నేను కౌంటర్గా అక్కడ మాట్లాడడం జరిగింది. మా వాళ్ళని టచ్ చేసుకోపో, ఎక్కడ పోతావో అన్నట్టు ఆ విధంగా మాట్లాడి ఇట్స్ బ్యాడ్ సైన్ కూడా. ఈ విధంగా ఆ విధంగా ఎంకరేజ్ చేయడము, ఆ విధంగా క్రైమ్కి ఇది చేయడం. ఎందుకంటే నేను అదే బడన్నపల్లిలో క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళందరూ లైఫ్ పోయారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు అయితే నాశనం అయిపోయినట్టే కదా. సో వీఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్టైన్ దోస్ థింగ్స్. దానికి నేను ఆ విధంగా ధమ్కి ఇవ్వడం, రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ తర్వాత వాళ్ళు ఏమైనా రిటాలియేట్ కానీ లేకపోతే మళ్ళీ మీకు ఇలా ఏం జరగలేదు? దాని తర్వాత 19లో ఓడిపోవడం జరిగింది సూర్యనారాయణ. దాని తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత పెద్ద యాక్టివ్గా పాలిటిక్స్లో లేడనమాట. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా అది కూడా లేదు. మన బీజేపీ టికెట్ అతనికి రావాల్సింది, అది సత్యాకి వెళ్ళిపోయింది అనమాట టికెట్. సో దాని తర్వాత అతను పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా లేడు. బీజేపీ అంటే అనిపించింది అసలు ధర్మవరం లాంటి ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి స్మెల్లే లేదు కదా. అంటే అసలు ఇక్కడ ఎలాంటిది లేదు కదా. కేతిరెడ్డి లాంటి ఒక, అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా, తెలంగాణ అంతా కూడా మీ బిగ్ మార్నింగ్ ధర్మవరం కావచ్చు, లేకపోతే తిరుగుతున్నప్పుడు వచ్చే ఫన్ కావచ్చు, ఇదంతా కూడా అంటే పబ్లిక్ ఇష్యూస్ని ఒకవైపు సాల్వ్ చేసుకుంటూనే మీరు ఆ హ్యూమర్ కూడా ఉంది మీలో. మీరు ఒప్పుకోపోయినా అక్కడక్కడ ఆ రాగి ఇడ్లీలు అవన్నీ కావచ్చు. సో ఇంత ప్రజల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు లిటరల్గా ధర్మవరంలో అసలు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ప్రజలకు, అంటే చాలా మందికి తెలియని కూడా తెలియదు ఆయన పేరు. అలాంటి ఒక పార్టీ వ్యక్తి దగ్గర లైక్ కేతిరెడ్డి లాంటి ఒక పబ్లిక్ ఫిగర్ అనుకోండి, మీరు ఎమ్మెల్యే అయిన పక్కన పెడతాం, పబ్లిక్ ఫిగర్ అందరికీ తెలిసిన వ్యక్తి ఓడిపోవటం మీకేమనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్? హౌ డిడ్ యూ ఫీల్? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే నేను మిగతా వాళ్ళతో ఓడిపోయినా పెద్ద ఇది ఉండేది, కానీ నేను అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి ఒక 2 నెలల్లో హడావిడి చేసిపోయినాను. నేను అతనేం తప్పు పట్టాను. మా ధర్మవరం ప్రజల్ని ఎలా నమ్మారు అని చెప్పేసి, అతను ఏదో ఇండస్ట్రీస్ తెస్తా అన్నాడు, అది తెస్తాను, మేనిఫెస్టో ఉంది 5 పేజీలు. నేను కూడా 1 year అతను ప్రమాణ స్వీకారం అయిపోయినది 1 yearకి చెప్దాంలే,
నువ్వు నాయన ఈ హామీలు ఇచ్చినా దీంట్లో ఏం చేసినావు నాయన అని చెప్పడానికి. ఇప్పటికీ వారానికి 2 రోజులు వస్తా అంటాడు, అక్కడంతా వాళ్ళ పిఏలే చూసుకుంటా అంటారు. నేను తిరిగి తప్పు చేసినానా, చులకనైనామా అంటే ఓవరాల్గా కూడా ఎమ్మెల్యేలు ఆ విధంగా జనం దగ్గరికి జగన్ పంపించడంతో మేము చులకనైనామో, లేకుంటే ఇంకా కొత్త ఆలోచనతో అంటే ఇవి కాకుండా ఇంకా ఏవో కొత్త వస్తాయనే ఆలోచనతో ఓటు వేశారో తెలియదు. కానీ అంటే ఒక ధర్మవరంలో కాదు కానీ phase 1 phase 2 ఎలక్షన్స్ తర్వాత మొత్తం మతలబ్ జరిగిందండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. లేకుంటే అయోధ్యలో ఓడిపోవడం ఏంది, ఆదోన్లో గెలవడం ఏంది, అస్సాంలో ఒరిస్సాలో అక్కడ 53 సీట్లు వచ్చి ఒక్క ఎంపీ సీట్ రాకపోవడం ఏంటి? సో బేసికలీ డూ యూ బిలీవ్ లైక్ ఈ ఈవీఎంకి సంబంధించిన ట్యాంపరింగ్స్ కానీ లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్, అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ జరిగిందని అనుకుంటున్నారా, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ జరిగిందని, లేకపోతే ఈవీఎం మేనేజ్మెంట్ జరిగింది అనుకుంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? జస్ట్ బేసిక్గా వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎనీ ఎలక్ట్రికల్ డివైస్ కెన్ బి కాంప్రమైజ్డ్. అది ఎప్పుడైనా కానీ మనం ట్యాంపర్ కావచ్చు, ఇంకోటి కానీ చేయొచ్చు అనేది ఒక విషయం. సో నేషన్ వైడ్ మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక అన్రెస్ట్ ఉందన్నమాట, యూత్లో కావచ్చు, ఇది కావచ్చు. ఒక్క మన ఇండియాలో తప్ప ప్రతి దేశంలోనూ కూడా గవర్నమెంట్స్ మారినాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఎవడే కానీ రిపీటెడ్ అని, ఇంక్లూడింగ్ శ్రీలంకలో కూడా కమ్యూనిస్టులు మనకు గెలవడం జరిగింది. అసలు నోవే వాళ్ళ పిక్చర్లో లేని వాళ్ళు కూడా గెలవడం జరిగింది. ప్రతి ఒక్క చోట ఒక్క మన నేషన్లో మాత్రమే రిపీటెడ్ అయింది. సో ఆ రిపీట్ కావడానికి జరిగిన పెద్ద అద్భుతాలు కూడా ఏమీ లేవు. మీరు చూసిన నేను అందుకే అయోధ్యలో ఓడిపోవడం ఏంది, రామ మందిరం గెలిచి అదే అజెండాగా తీసుకోపోయిన అయోధ్యలో ఓడిపోవడం ఏంది, ఆదోన్లో గెలవడం ఏంది, ఆదోన్లో కూడా కొత్త వ్యక్తే కదా, అక్కడ కూడా గెలవడం ఏంది. సో సమ్ మ్యానిపులేషన్ అయితే జరిగిందండి. సో మీరు మహారాష్ట్ర ఎలక్షన్స్ చూసుకున్నా కానీ మొన్న 30 సీట్లు ఇండియా కూటమికి వచ్చినాయి, ఇప్పుడు 220 సీట్లు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ షిండే అనే వ్యక్తి అక్కడ శివసేన నుంచి బయటికి వచ్చి స్ప్లిట్ చేసినాడు, అదేవిధంగా అజిత్ పవార్ బయటకు వచ్చి చేసినాడు, శరద్ పవార్ నుంచి వదిలి అన్ని జరిగినా కానీ పొలిటికల్ సిస్టమ్ అనేది ఉండదా? సో నేనేది కాదు, ప్రపంచ దేశాలు కూడా ఎనీ ఎలక్ట్రికల్ డివైస్ కెన్ బి కాంప్రమైజ్డ్, దాన్ని చేయొచ్చు అనే దాన్ని నేను నమ్ముతాను. ఒకటి అదేవిధంగా ఎలక్షన్స్లలో సరే ఉద్యోగస్తులో ఇంకోటో పొలిటికల్ మేనేజ్మెంట్ అయితే డెఫినెట్గా జరిగింది. ఒక స్వింగ్ని అయితే తీసుకొని రాగలిగినారు వాళ్ళు. ఎలా చెప్తున్నానంటే మీరు ఎలక్షన్స్ రోజు కౌంటింగ్ రోజు చూస్తే కదా బై 8:30 కల్లా 150 లైక్ ప్రొజెక్ట్ చేసినారు. అసలు బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేయలేదు. సో దట్ ఆ విధంగా చేయడం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ ఆఫీసర్ అందరూ కూడా న్యూట్రలైజ్ అయిపోయినారు, ఈ పార్టీకే వచ్చేస్తున్నారు అని చెప్పేసి. దాంతో ఫస్ట్ 2 రౌండ్లలో మెజార్టీలు చూసిన తర్వాత చాలా చోట్ల ఏజెంట్లందరూ లీడర్లందరూ బయటికి రావడం జరిగింది. దాంతో ఇఫ్ యూ కెన్ సీ ద మెజార్టీస్, లోకేష్ది కావచ్చు, లేకుంటే ఉత్తరాంధ్రలో కావచ్చు, మెజార్టీస్ 70,000, 60,000, 50,000 అలా ఇష్టానుసారం మెజార్టీస్ కూడా రావడం జరిగింది. అండ్ దాని తర్వాత పోస్ట్ సినారియోలో కూడా ఫామ్ 17 అప్లోడ్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ 4 నెలలు తీసుకుంది టైం, అది ఆన్లైన్లో అప్లోడ్ చేయడము. అదేవిధంగా ఈవీఎంస్ని అదేవిధంగా కోర్టులో ఉన్న దానిలకు ఒక ఎస్ఓపి ఇవ్వాలి మనము రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్ అప్లై చేసినప్పుడు. సో ఆ విధంగా లేకుండా వాళ్ళు ఏదో ఒక మళ్ళీ ఓట్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఎంచుతాము అనే పద్ధతికి ఏదో చెప్పడం జరిగింది అనమాట. చెప్పిన తర్వాత దాని బాలినేని వాసు కోర్టులో ఇది చేయడం జరిగింది. అలా ఎవరైతే అప్పీల్ చేసినాడో ఆ వాసు అనే అతను సబ్సిక్వెంట్గా 3 నెలల తర్వాత వేరే పార్టీ లేకపోవడము, పోయిన తర్వాత అది మళ్ళీ వినపడకుండా పోవడం. సో ఇవన్నీ ఒక ఏదో దెర్ ఇస్ సమ్ మిస్టరీ బిహైండ్ దిస్. I mean also there was a difference between the polled votes and counted votes కదా. ఇది కూడా చాలా చోట్ల నాటి మొత్తం నేషన్ వైడ్. సో ఈ దేశంలో ఎప్పుడైతే బ్యాలెట్ బాక్స్ వస్తాయనే తప్ప ఈ ఎలక్షన్ విధానం అంటే బేసిక్గా నేనేం పేరు అంటే ఈ దేశంలో ఇప్పటికీ ప్రజాస్వామ్యం అంటే అదొక బూత్ కిందకే చెప్తాను. అంటే అలా నడుస్తుంది ద వే సినారియోస్. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ని కూడా ఒక 3 రోజుల ముందు నియమిస్తారు ఒక అతన్ని. అది ఒక పెద్ద డ్రామా సీన్ క్రియేట్ చేసి ఆ విధంగా చేయడం జరిగింది. సో అంటే ఎలక్షనే ఒక బూత్, ప్రజాస్వామ్యం ఒక బూత్గా తయారైంది ఈరోజు ఈ దేశంలో మాత్రం. అంతే సెక్యులర్ అనే పదం కావచ్చు, ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుతా అంటే ఇప్పుడు తిడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఈ తిడతం అనే పదం వచ్చినప్పుడు కేతిరెడ్డి గారు, వాట్ డూ యూ థింక్ లైక్ అంటే నేను ఇందాక రఘువీరారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్, ఆయన చాలా డీసెంట్ పొలిటీషియన్ అని అన్నాను. అలాగా మీరు రోసయ్య గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొంచెం మాటలు మారుతున్నాయి కానీ ఈవెన్ చాలా డీసెంట్ పొలిటీషియన్స్ వీళ్ళంతా ఓల్డ్ అంటే వీళ్ళందరూ కూడా చాలా హుందాగా ప్రెస్ మీట్లు పెట్టి ఈవెన్ శాసనసభ కూడా చాలా అద్భుతంగా జరిగేది, చాలా హుందాగా నడిచేది.
ఈ డీసెన్సీ తగ్గిపోవడం వల్ల డ్యూ డిస్కోర్స్లో డీసెన్సీ తగ్గిపోవడం అంటే మెల్లిగా రాజకీయాల్లోకి ఆడవాళ్ళని తీసుకురావటం, మెల్లిగా రాజకీయాల్లో కుటుంబాలను తీసుకురావటం, ఆ తర్వాత సోషల్ మీడియా పెరగటం, ఈ తర్వాత మళ్ళీ ఒరే అనే పదం కూడా ప్రెస్ మీట్లో చాలా కామన్ గా అయిపోయింది. ఇప్పుడు అప్పటికి ప్రతిపక్షంలో లేని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా చెప్పు చూపించి ఇట్లా సన్నాసి నా కొడకల్లారా అని చెప్పని ఇట్లా మాట్లాడటం అనేది, ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి పట్టాభి అనే వ్యక్తి జగన్మోహన్ అంటే ముఖ్యమంత్రిని ఒక పదం అనకూడని పదం ఒకటని, ఇదంతా కూడా లైక్ మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది ఇలా మారటానికి ఎవరు కారణం? అంటే బేసిక్ ఏంటంటే అంతకుముందు రాజకీయ ప్రస్థానంలో ఏంటంటే నువ్వు ఒక లీడర్గా ఎలివేట్ అయ్యింటే నిన్ను పెద్దగా గుర్తించక్కర్లేదు, అవతల లీడర్గా ఉంటారు. కొత్తగా నాయకత్వాలు సృష్టించడం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ కోసం వచ్చినారు. నన్ను ఎవరో ఐడెంటిఫై చేయాలి అంటే తన స్థాయికి మించిన వాళ్ళను తిట్టడము, వాళ్ళ గురించి మాట్లాడడం. నీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉండదు, కంటెంట్ ఉండదు, ఏముండదు. ఆ విధంగా పైన వాళ్ళని తిడితే ఓహో వాడిని తిట్టినాడు కాబట్టి వీడు పోటుగాడు లాగా ఒక ఫీలింగ్తో ఆ విధంగా ఐడెంటిఫై చేస్తారు. పొలిటికల్ లీడర్స్ కానీ ఒక మాట మాట్లాడితే అది మళ్ళీ రివర్స్ మనకు వస్తుంది అనే పద్ధతిలో ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అలా మాట్లాడతారని ఎవరు అనుకోండి, కానీ ఆయన మాట్లాడుతున్నారు, చెల్లుబాటు అవుతుంది, ఫ్యాన్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అదే పద్ధతి, అదే మంచి పద్ధతి అని చెప్తున్నారు. చెప్పు చూపించడం కావచ్చు, సన్యాస నాయకుడులు కావచ్చు, ఇంకోటి ఒక కులం మీద ఒక ద్వేషం కావచ్చు చూపించారు. ఇప్పుడు దిల్ రాజును ఏదో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో అన్నాడు, ఏం దిల్ రాజు గారు మీరు రెడ్లంతా ఒకటి చూసుకోండి అని చెప్పి. ఆ మాట ఒక రాజకీయ నాయకుడు అనాలి అంటే జన గట్స్ ఉండాలా, కానీ అంటున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు అనమనండి, మీరు రెడ్లు చూసుకోమని చెప్పని ఒక మాట అనలేడు. జగన్ రెడ్డి అనమని చెప్పండి, మీరు కమ్మోళ్ళంతా చూసుకోండి అని చెప్పేసి అనలేడు కదా. సో అంటే ఆ గట్స్ ఉండాలి. గట్స్ అంటే అది పాజిటివ్గా చెప్పటం లే, అలా తింగర్ కూడా మాట్లాడతారు రాజకీయాల్లో అనిపిస్తుంది అనమాట. అలా తింగర్గా కూడా మాట్లాడేసి దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు దీంట్లో చూస్తూ ఉంటారు, రోజు నాడు నేడు కిందని ప్రశ్న అతనిదే ఉంటుంది, జవాబు అతనే అంటాడు. నేను అతను 10th క్లాస్ ఎక్కడ చదివినాడో ఏమో తెలియదు, దాని గురించి అతని కులం గురించి అతని మతం గురించి ఒకసారి నేను బ్యాప్టైజ్ చేసినానంటాడు, ఒకసారి ముస్లిం అంటాడు, ఒకసారి ఇది అంటాడు. నడిచిపోతుంది, జనాలు చూస్తున్నారు. మనం అంతకంటే ఏమనుకోవాలా, ఒక మాట అనాలి అంటే ఎంతో జాగ్రత్తగా మీరు అంటున్నట్టు ఆ తరం నాయకుల్లో కావచ్చు ఇది కానీ ఒక పెద్ద మనిషి ఒకటి పంచాయతీ చేసి చెప్పాడంటే దానికి ప్రాణం పోయినా కానీ కట్టుబడి ఉండాలి అనేది. ఇప్పుడు అలా లేదు. ఆ సందర్భోచితంగా ఏది మాట్లాడేస్తామా దాని తర్వాత సందర్భం అని. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయన ఎన్నినే మాట్లాడతాడు. ఓ సందర్భంలో 94లో జరిగిన గోద్రా తర్వాత మోడీని రాని అన్నాడు, తర్వాత మోడీ వల్లనే నేను ఓడిపోయానని అన్నాడు, మోడీ తర్వాత పొత్తు ఉండాలన్నాడు, ఇప్పుడు యుగ పురుషుడు అంటున్నాడు. సో అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. నేను చూసిన దానిలో ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నోటి నుంచి తన 100 జన్మలైనా అలాంటి మాటలు మాట్లాడలేడు. ఒకటి ఏదైనా మాట్లాడాలి అంటే అతను కన్ఫర్మ్ చేసుకుంటేనే తప్ప మాట్లాడు. ఐ హ్యావ్ అ క్వశ్చన్ హియర్. మీరు ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడారు, అది చెల్లుబాటు అవుతుంది, ఆయన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఇదే పదం అంటే అంత సన్నాసి నా కొడుకులు అనకపోయినా సరే మొన్నటి ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్కి హీ జస్ట్ ఇగ్నోర్డ్, ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇగ్నోర్ చేస్తూ ఆయన అంటే యాక్చువల్గా దట్ వాజ్ ఎ కౌంటర్. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జర్మనీకి వెళ్ళమనండి ఆయన్ని అని చెప్పారంటే దానికి ఇతను లైటర్ మూమెంట్ లో అతను ఏంటంటే కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, ఒక లైటర్ మూమెంట్ లో తోసిపుచ్చడం జరిగింది అనమాట. ఒక లైటర్ మూమెంట్ లో తోసిపుచ్చల్లా. సో అది సరే, అది గుడ్ ఆర్ బ్యాడ్ వ్యక్తిగతంగా ఏమి అక్కడేం మాట్లాడలేదు. ఒక లైటర్ మూమెంట్ లో మనం కూడా అంటూ ఉంటాం, అతనికి సర్పంచ్కి ఎక్కువ, వార్డు మెంబర్కి తక్కువ అంటాం. అట్లా లైటర్ మూమెంట్ లో పుష్ చేయడం జరిగింది అనమాట. మరి దానికి నానాయాగి జరిగింది కదా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ సన్నాసిన కొడుకులు అంటే ఇంతమంది ప్రెస్ మీట్లు ఇవన్నీ లేవు. మరి చిన్న మాట జగన్మోహన్ రెడ్డి మీకు అదే కదా, పోయినసారి వాళ్ళు చేసిన పెద్ద ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పు చూపించి పేర్ని నాని గారిని పర్సనల్ గా మాట్లాడారు. పేర్ని నాని తర్వాత కౌంటర్ చేస్తూ పేర్ని నాని కూడా 2 చెప్పులు చూపించి నీకే కాదు మాకు ఉన్నాయని చెప్పాడు. అది ఎవడైనా చేస్తారు, కానీ చూపించినది అది చూపిరు. పేర్ని నాని ఏదైతే మాట్లాడినాడో దీనే ప్రాజెక్ట్, మీరు ఇంత ముందుగా నాకు అన్నట్టుగా మీరు అన్నారు కదా ఊరెట్లా వదిలిపెట్టిపోతారా అన్నట్టు, అది మాత్రమే చూపించగలిగినారే తప్ప అంతకుముందు జరిగిన సబ్సిక్వెంట్ గా జరిగినవి ఇవన్నీ ఏం చెప్పలేకపోయారు. దాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ ఖండించలేకపోవడము, లేకుంటే ఆ వైఎస్ఆర్ పార్టీ ఇలా జరిగినందుకు ఇలా చెప్పి మాట్లాడినాడని
పద్ధతిని చూపించలేకపోయిందేమో అనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అంటే బేసిక్గా పబ్లిక్ ఆ విధానం లాంటి దానికి యాక్సెప్టెన్సీ ఉందేమో దానికి ఆ విధంగా మాట్లాడుతున్నారు. లేకుంటే యాక్సెప్టెన్సీ లేకపోతే అలా మాట్లాడరు కదా. మామూలు ఒక మాట ఆ విధంగా మాట్లాడితే ప్రజలు తిడతారు అనే భావన కానీ నీలో ఉంటే నువ్వు మాట్లాడు. ప్రజలు దానికి కేరింతలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఇట్స్ హ్యాపెనింగ్ అంతే. ఆల్మోస్ట్ ఒక అంటే 40s లో ఉన్న ఒక యంగ్ పొలిటీషియన్ అనుకోండి, 30s 40s అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రాజకీయాల్లో అయితే యంగ్ అనే అంటారు, ఎందుకంటే రాజకీయాల్లో 70 కూడా స్టిల్ యంగ్ కాబట్టి ఇట్లా ఒక యంగ్ పొలిటీషియన్గా ఉన్న మీరు రాజకీయాల్లో ఒక స్టాండర్డ్ డెకోరం మెయింటైన్ చేయాలంటే రాజకీయ పార్టీలు ఏం చేయాల్సి వస్తుంది? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? స్టాండర్డ్ డెకరం అంటే హీ హ్యాస్ టు, అంటే మన లీడర్ అనే వాళ్ళు హీ హ్యాస్ టు అందరికీ ఇన్స్ట్రక్ట్ చేయాలి. సో ఒక లైన్ దాటి ఒక హద్దులు దాటి పోకూడదు అనే ఒక దాన్ని తీసుకుని. సో మా దాంట్లో కూడా సరే ఇంతకుముందు చెప్పినట్టు ఆయన చెప్పు చూపించినాడు, నేను చెప్పు చూపించినాడు, ఆయన కామెంట్ చేసినాడు, మా వాళ్ళు కూడా కామెంట్ చేసిన సందర్భం. కానీ చాలా మంది ఏమంటారంటే వాళ్ళు అనిండొచ్చు, మీరు అనిండకూడదు కదా అంటారు. కానీ అది ఎలా తయారైపోతుందంటే ప్రజెంట్ సిస్టంలో నువ్వు మాటకు మాట చెప్పకపోతా అంటే నువ్వు ఇక్కడ బలహీనుడు అయిపోతున్నావు. సిస్టమ్ ఆ విధంగా రన్ అవుతుంది. అంటే జనాలకు టెస్ట్ మ్యాచ్ చూసేంత ఓపిక లేదు, అంత 2020లోనే అయిపోగొట్టాలనే ఇది అనవచ్చు. అంటే వాడు అన్నాడు అనే పద్ధతికి తయారైతే ఇట్స్ బ్యాడ్ కల్చర్. ఇప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళను వీళ్ళను అన్ని కేసులు కానీ గీసులు కానీ అని అంటున్నారు. సో ఆ మాట్లాడినది ఏంది రీజనబుల్గా ఇది జరిగింది అనే దానిలో కూడా ఇది లేదు. బూతులు మాట్లాడితే కేసులు పెట్టడంలో తప్పలేదు, కానీ ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నట్టే కేసులు పెట్టడం చాలా తప్పు. నువ్వు ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా కేసులు పెడతా అంటే జైలు సరిపోవు అనమాట. ఇప్పుడు పబ్లిక్ మీ దృష్టిలో ఓట్లు వేయడానికి మెయిన్ కారణం లీడర్ యొక్క బిహేవియర్ అని చూస్తున్నారా, లేదంటే ఫ్రీ బీస్ని చూస్తున్నారా, లేదంటే డెవలప్మెంట్? అంటే వాట్ యూ థింక్ పబ్లిక్ యొక్క బిహేవియర్ ఇప్పుడు ఎట్లా మారిపోయింది మీకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24లో వెళ్ళినప్పుడు ఒక కూటమి ప్రభుత్వం మొత్తం కొన్ని హామీలు ఇచ్చారు, రైట్? వాటిని ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అవుతున్నా సరే ఆల్మోస్ట్ ఒక 50% కూడా కంప్లీట్ కాలేదు, 30-40% కూడా కంప్లీట్ కాలేదు కదా. ఏదో నెక్స్ట్ మే నుంచి ఏదో చేస్తున్నాం, అప్పటికి 1 year కంప్లీట్ కూడా అయిపోతుంది. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా అబ్జర్వేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 6 monthsలో విత్ ఇన్ 90 to 100 daysలోనే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద మేనిఫెస్టోని కంప్లీట్ చేయడమే కాకుండా వాలంటీర్స్ ఉద్యోగాలు ఒక సమాంతర సిస్టమ్ ఒకటి తీసుకురావడం ఇట్లా చేశారు కదా. సో పబ్లిక్ ఇప్పుడు ఎవరైతే నాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 ఇస్తా అన్నాడు, నేను 10,000 ఇస్తా అంటున్నాడుగా, వేసేద్దాం అని అనుకుంటున్నారా, లేదంటే పొలిటికల్ లీడర్ యొక్క బిహేవియర్ చూసి ఓటేస్తారనుకుంటున్నారా మీరు? పొలిటికల్ లీడర్ని చూసి వేసే కాలం పోయిందని నేను అనుకుంటున్నానండి. ఇట్స్ నాట్ ఏ ఫ్రీ బీస్ అన్నారు మీరు ఇంతకుముందు, అది ఫ్రీ బీస్ కాదు. బేసిక్గా ఒక సిస్టంలో ఇప్పుడు మీరు పెట్టిన అమ్మఒడి అనేది పెట్టడం వల్ల డ్రాప్అవుట్స్ తగ్గినాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలామంది పేదలు ఉన్నత చదువులకు ఒక హజార్డ్ లేకుండా వెళ్ళడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనేది జోబులో ఒక ఆధార్ కార్డు ఉంటే పోయి హాస్పిటల్లో పోయి నీకు ఏదైనా చికిత్స చేయించుకుంటాం. ఇవన్నీ కానీ ఇవి నీ రిక్వైర్మెంట్. నువ్వు మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, మంచి హెల్త్ ఇవ్వడం గవర్నమెంట్ యొక్క రిక్వైర్మెంట్. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినది, కూటమి చెప్పినది ఏది ఏంటంటే ఆశ, ఎక్కువ ఆశ పెట్టారు. కానీ ఇప్పుడు ఒకవేళ నేనైతే ఈవీఎంలు నమ్ముతున్నాను, ఒకవేళ ఈవీఎంలది కాదు, ఈవీఎంలు అంతా కరెక్ట్ ఉన్నాయి, ప్రజా తీర్పే ఆ విధంగా జరిగింది అంటే మాత్రం అది లీడర్ను చూసి ఓటు వేసినట్టు కాదు, ఆశల మీద వేస్తున్నట్టు, ఆశల పల్లకిల మీద మాత్రమే వేస్తున్నట్టు. సో డెఫినెట్గా నేను దీంట్లో చంద్రబాబు నాయుడిని కూటమిని నేను తప్పు పట్టనే పట్టను. బికాజ్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఏ రోజు కూడా తను చెప్పిన మాట మీద తను ఎప్పుడు నిలబడలేదు, అది జనాలకు తెలుసు. కానీ ఆశ అనేది అతన్ని నడిపించింది, అవకాశవాదం అనేది అతనికి ఏదైనా ఉంటుందనే దాని పద్ధతిలో ఓటు వేసినట్టే. సో దాంట్లో లీడర్ అనేది కానీ అతని ఆలోచన విధానం అనేది కానీ ఇప్పుడు జనాలు కన్సిడర్ చేస్తున్నారనే మాట అవాస్తవం. సంక్షేమ పథకాలు ఇందాక నేను వర్డ్ టర్మ్ యూజ్ చేస్తాను ఫ్రీబీస్ అని, ఇవి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు ఇవ్వకపోవడానికి పెద్ద బూచిగా గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పులు చేసినారని చూపిస్తున్నారు కదా. సో దానికి మీ సమాధానం ఏంటి? అంటే అతను మేనిఫెస్టో అనౌన్స్ చేయకముందే 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఒక దిక్కు 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెబుతూ నేను సంపద సృష్టించి మళ్ళీ మిగతావన్నీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఓకే ఫైన్, ఇది 14 లక్షల కోట్లే. కానీ మన అసెంబ్లీ లెక్కల ప్రకారం, మన అసెంబ్లీ ఇచ్చిన దాని ప్రకారం ఇది కేవలం 5 లక్షల కోట్లే కదా. సో వీళ్ళు 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంకా 5 లక్షల కోట్లే ఉంది, ఇంకా 10 లక్షల కోట్లు లేనట్టు అప్పు. సో ఇంకా మెరుగ్గా చేయాలి కదా. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఒక ప్లాన్ చెప్పినారు,
ఇప్పుడు 100 కాదయా ఉండేది, ఇంకా ఎక్కువనే ఉంది నీ దగ్గర ఉంది అని చెప్తున్నప్పుడు నువ్వు ఆ సమీకరణ ప్రకారం చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్లకు మభ్యపెట్టడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ వస్తుంటారు. ఈరోజు తను చెయ్యింది చేసినట్టు, చేయబోయేది ఏదో ప్రపంచంలో ఎవడు చేయనట్టు. మామూలుగా మనం రీల్స్ చూస్తూ ఉంటాం, కొత్త కొత్త కాన్సెప్ట్ వస్తాయి. ఆ కాన్సెప్ట్ వచ్చిన ప్రతిదీ మీటింగ్లలో చెప్తా అంటాడు. అది ఎలా చెప్తాడో నాకు అర్థమే కాదు. ఇప్పుడు అమరావతి అంటే ఏఐ సిటీ అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఇంకేంది లేదు. నోటికి ఏది పడితే అది మాట్లాడతారు, జనాలు నచ్చుతాంది పోతాంది. అరే నువ్వు ఇంతకుముందు ఇవన్నీ చేసినావు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి అంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఎందుకు మిగతా ప్రాంతాలను డెవలప్ చేయలేకపోయినా ఓన్లీ హైదరాబాద్ డెవలప్ చేస్తూ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు కదా అమరావతిలో కూడా, సెంట్రలైజ్ చేసి చేయడం జరుగుతుంది. సో జనాలకు అది నచ్చుతుంది. అదే మాకు నేను అసెంబ్లీ ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పేవాడు, ఒక రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఎవరో తీసుకొని వచ్చినట్ట, కవి వచ్చాకల్లా కవి అడిగంట నీకు 1000 ఏనుగుల బలం ఉంది అన్నాడంట. అతనికి 100 కేజీలు బంగారం ఇమ్మన్నాడంట. తర్వాత లేదు నువ్వు ఒకటేసారి 200 మందిని చంపగలుగుతాంటే అది ఇవ్వండి, ఇంకా ఆభరణాలు ఇవ్వండి అని చెప్పాడట. ఫైనల్గా అయిపోయేటప్పుడు రాజుగారు అది ఇవ్వండి అని అడిగినాడట, ఆ ఆభరణాలు ఇవ్వండి అని అడిగితే రాజు ఉండి ఇక్కడ నేను నాకు శక్తికి మించి నువ్వు చెప్పావు, నేను నాకు శక్తికి మించి నేను చెప్పినాను, 2 కల్పిత పాత్రలే తప్ప ఎవరికి వచ్చేది ఏం లేదు ఇక్కడ అని. అంటే నాకు 1000 ఏనుగుల బలం లేదు, నీకు 100 కేజీలు బంగారం లేదు. అట్లా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్. ఇప్పుడు చంద్రబాబు చెప్పినదే అంతే, ఆయన మాటలు అతను నమ్మినాడు, జనం నమ్మినాడు. సో ఇద్దరు, అతను ఇచ్చేది ఏంది లేదు, ఇతను చేసేది ఏంది లేదు. సార్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. యాజ్ ఎ పర్సన్ నాకు వ్యక్తిగతంగా అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లోకి నాయకుడిగా ఎన్నుకున్న వ్యక్తిగా వెళ్ళటం అనేది, అక్కడ సమస్యలు, లోకల్ సమస్యలు ఆల్మోస్ట్ మీరు వెళ్ళి అందరూ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు, చాలా ఆల్మోస్ట్ పేర్లు పెట్టి పిలుస్తుంటారు. అంటే అది చాలా గొప్ప విషయం. ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ ఎక్కువ ఇది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. అంటే అందరు ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పెట్టి అంటే అంత గుర్తుండేది. ఎందుకంటే ప్రతి సమస్య వాళ్ళకి తెలిసేది, ప్రతి సందులో ప్రతి గల్లీలో సమస్య. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎందుకు పలకరించేవాళ్ళు అంటే ఆ ఊరికి 4-5 మంది లీడర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఊరికి సందుకు లీడర్లు ఎక్కువ అయిపోయారు. సో మన మెమరీ కూడా ఇంప్రూవ్ కావాలా. దాంతో పాటు నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇది గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఇలాంటి ప్రోగ్రామ్ మీకు బెనిఫిట్ చేసింది అనుకుంటున్నారా, లేకపోతే మీకు నెగిటివ్ చేసింది అనుకుంటున్నారా? వాట్ యూ థింక్? అంటే 2 అండి. దీంట్లో నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ఈ రోజు కాదు మొదలుపెట్టినది, 2008 నుంచి మొదలుపెట్టాను. ఆ విధంగానే నేను తాగునీటి సమస్యను పరిష్కరించగలిగాను, ధర్మవరం వాళ్ళకి తెలుసు. సో దాని తర్వాత ఫ్లైఓవర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నా ధర్మవరంలో జరిగిన ప్రతి అభివృద్ధి కూడా అది కేతిరెడ్డి చేసిన అభివృద్ధి లాగానే ఉంది అనమాట. రిజర్వాయర్స్ కట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక ఇంతగా మంచి. సో దాని ఫ్రూట్స్ అడక్కనే చేసినట్టు. సో దెర్ షుడ్ బి సమ్ డిమాండ్ అండ్ సప్లై. జనాలు నన్ను అడగాలి, నేను చేయాలి. నేను ఆ విషయం చేయలేను. నా మటుకు నేను సమస్యను గుర్తించడం, సమస్యకు చేయడం, దానివల్ల నాకు ఆ మంచి జరగకపోగా నిందలు మోయాల్సి వచ్చింది. కేతిరెడ్డి తిరుగుతున్నప్పుడు కబ్జాలు చేస్తున్నాడు, ఇది నేను అన్నా, అరే ఒకడన్నా చూపిండ్రా, నేను తిరిగిన చోట ఎక్కడైనా ఒకటి చేసినట్టు చూపిండ్రా అని చెప్పేసి అన్నాను. కానీ దానికి ఆధారాలు లేవు. సరే గాలి మాటలు, నేను చెరువును చేసినాను, చెరువును అంటే నేను డాక్యుమెంట్స్తో సహా చూసి, నేను ఆ ఏరియాలో గుడ్ మార్నింగ్ చేయలే కదా పోనీ వీళ్ళు చెప్పినట్టు ప్రకారం. అంటే సరే వాట్ ఎవర్ మేబీ, ఒక మసాలా ఒకటి జనాలు నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే, ఇప్పుడు నాకు ధర్మవరంలో ఫ్లైఓవర్ కడుతున్నాను, నేను అందరికీ కూడా దండేసి ఫ్లైఓవర్కి భూమి ఇవ్వండి అని చెప్పి ముక్కున్నా. ఎందుకంటే ఎన్నో వెహికల్స్ పోతూ ఉంటాయి, రోజుకు 1000-2000 వెహికల్స్ పోతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేసి. కానీ వాళ్ళతో నిష్ఠూరమే. ఎవరో ఒక ఆమె ఇది చేసిండే అంటే, నాకు ఈ ఎలక్షన్స్ తర్వాత ఇది అయినది, ఒక ఆమెకు పాపం చీటీ ఎగరగొట్టిపోయింది. ఎవరు శ్రీదేవి అనే ఆమె, ఒక 60 లక్షలు ఆ ఏరియాలో. మీరు నా గుడ్ మార్నింగ్లో కూడా చూసింటారు. నేను వాళ్ళను పిలిచి ఎంత పోయిందంటే, ఒక ఆమె దగ్గర పోతే ఆమె దోశలు పోసుకుంటాడు, ఆమె 30,000 దానికి పోయినది. నేను ఆమె దగ్గర దోశలు తిని, ఒక 4-5 దోశలు మేము తిని ఒక 10,000 ఇచ్చిన. అట్లా ఒక 2-3 సార్లు చేసింటాం. ఎందుకు ఆ 30,000 ఏదో ఒకటి సహాయకంగా వస్తూ ఉంటుంది. మొన్న నా ఎలక్షన్స్ తర్వాత నేను చూసిన సందర్భంలో ఒక చేనేత కార్మికుడు సూసైడ్ చేసుకొని చనిపోతే అతనికి కూడా నేను 5 లక్షలు ఇచ్చిన. కానీ అంటే ఒక మంచికి అనేది, మంచి చేసి సాయం చేసినవాడు గుర్తుపెట్టుకోవటం లేదండి. సాయం ఎవడైతే చేయలేదో వాడు గుర్తుపెట్టుకుంటున్నాడు. దాంట్లో ఉపయోగం ఏంది నాకు అర్థమే కావటం లేదు. ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో కావచ్చు, సాయం చేయడంలో కావచ్చు, ఒక మానవతా విలువలో. మీరు బాగా చూసింటారు, ఎలక్షన్ల ముందు ఒక 2 చేనేతలకు సంబంధించిన వాళ్ళను బట్టలు ఇప్పి కొట్టిన వీడియోస్ ఒకటి వచ్చాయి అన్నమాట. శశి అనే అతను, ఆనంద్ అనే అతను. నేను ఎక్కడో ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా.
నా దృష్టికి అది జరిగి ఒక 15 రోజులు వీడియో క్లిప్స్ బయటకు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయితేనే నాకు ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచి, వాళ్ళు అప్పటికి ఎఫ్ఐఆర్ చేయాలన్నా భయపడుతున్నారు. వాళ్ళని పిలిచి నేను ఇమ్మీడియట్గా వాట్సాప్ ద్వారా కంప్లైంట్ పంపించి క్రాంతిరాణా టాటా అప్పుడు ఉండే కమిషనర్ గారు ఆయన గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేసి విత్ ఇన్ నైట్ కల్లా నేను అరెస్ట్ చేయించి చేయడం. మనిషికి ఒక సాయం చేశాను. ఇమ్మీడియట్గా నెల రోజులు 2 నెలలు వచ్చిన ఎలక్షన్స్లో వాళ్ళు నాకు ఆపోజిట్గా వ్యతిరేకంగా చేసినారు. ఇంకా సాయం అనేది ఎక్కడా లేదా. సాయం గురించి మనం మర్చిపోవాలా. మనం ఏం సాయం చేస్తున్నాం అనేది ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబే ఈ కాలం రాజకీయాలకు సరైనోడు అనుకోవాలి. పవన్ కళ్యాణే సరైనోడు. ఎందుకు సరైనోడు? ఆ సందర్భం తగ్గట్టుగా అబద్ధాలు చెప్పడం, ఆ సందర్భం గడిపేయడం, పోవడం అంతే. వచ్చిన తర్వాత ఎవడు నన్ను దేకేది, దానికి ఏదేదో చెప్పడము. మీరు అన్నట్టుగా ఆస్తులు అప్పులు ఎక్కువైపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఇన్ని అప్పులు చేసినాడు, ఇది చెప్పుకుంటా పోవడం. గుడ్ మార్నింగ్ ధర్మవరానికి ఖచ్చితంగా మీరు మా మీమర్స్కి కూడా బాగా మీరు లైక్ ఇలాంటి మీమ్స్ చూసినప్పుడు ఆ సెల్ఫ్ ఏంట్రా గేమ్స్ ఆడట్లేదు అంటే అమ్మ సెల్లిట్లేదు అర్థం కావచ్చు, ఆ రాగిడ్లీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీమర్స్ మా బ్రదర్స్ వీళ్ళందరూ చాలా లైక్ ఓకే కామెడీ జనరేట్ చేస్తూనే చాలా మీకు ఒక పిఆర్కి అది చాలా ఉపయోగపడింది అనుకుంటారు. లైక్ వాట్ యూ టాక్ లైక్ ఆ మీమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది? నాకు ఆ సందర్భంలో అది అంటే నేను జనరల్ గానే మాట్లాడుతూ పోయినాను కానీ అది ఒక మీమ్ గా అవుతుంది అనేది లేదు. అంటే దాంట్లో మనము ప్రజెంట్ సిస్టంలో పిల్లలు చదువుకోవడం ఆడుకోవడం అంటే అది ల్యాప్టాప్లో ఐప్యాడ్లలోనే ఫోన్లలోనే ఉంది తప్ప ఫీల్డ్ మీదకి పోయి ఆడుకోవాలా అనే పద్ధతికి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. సో అది మీమ్ కాదరా, నేను చాలా చాట్లు చెప్పాను, అది మీమ్ కాదరా నాయన, ఇట్స్ మనం అందరం బాధపడాల్సిన విషయం. పిల్లలు క్రీడా ప్రాంగణంలో వచ్చి ఆడుకోవాల్సింది పోయి ఫోన్లలో చూసి నువ్వు ఏరా అంతలా ఉన్నావు గేమ్స్ ఆడుకోవా అంటే అమ్మ ఫోన్ లేదంటే వాడు ఆలోచన అక్కడికే ఉంది తప్ప వాడు చబ్బీగా ఉంటాడు. అంటే ఫీల్ లేకపోవటం లేదు ఒబిసిటీ సమస్యలతో ఇవన్నీ కూడా. సో బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా ఉంది, ప్రజల ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. నేను ఆ మీమ్స్ గా వస్తాయని నేను అనుకోలేదు. దాని తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా వచ్చేసాయి. అప్పుడు ఏమనిపించింది మీకు? అంటే వాట్ డిడ్ యూ ఫీల్ చూసినప్పుడు? ఐ మీన్ డిడ్ యూ ఫీల్ హ్యాపీ లైక్ ఓకే మనం ఇట్లా పోనీ ఏదో ఒక రకంగా అయితే అవుతుంది ప్రోగ్రామ్ అనుకున్నారా? లేకపోతే అట్లే లేదు, ఏదో ఆ టైంకి అది స్పాంటేనియస్ గా కనెక్ట్ అయింది జనాలకి. అది కావచ్చు, రాగిడ్లీలు కావచ్చు, ఆయన ఎవరో వచ్చి మీరు మాలుతుంటే నాకు పిచ్చి పిచ్చిగా అవుతాను సార్ అంటే ఏమవుతుందంటే బట్టలు పిచ్చి పిచ్చిగా అవుతుంది అంటే బట్టలు ఏం చేస్తా అంటావు అంటే పిచ్చి పిచ్చిగా అయితే బట్టలు ఇప్పుతారంటే సరే ఇప్పుడు ఇప్పేవరా చెప్పేసారు. అట్లా అంటే డిఫరెంట్ సైకాలజీ డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ ఉన్నారు అన్నమాట సొసైటీలో. అవి ఆ హ్యూమర్ మీ దగ్గర చాలా ఉంది. అండ్ ఓకే, కమింగ్ టు ద పాలిటిక్స్ అగైన్, వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో వాళ్ళు చేసిన ప్రచారము, వాళ్ళ పొత్తులు, పవన్ కళ్యాణ్ ఏంటంటే 10% కూడా ఉండదు మహా అయితే ఓట్ షేర్, ఆయన కలవటము, వీటికంటే ఎక్కువగా ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఒకటి, అండ్ మీరు చేసిన పనులు కూడా మీరు చెప్పుకోవటంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోవటంలో కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తికి సంబంధించిన అది నిజంగా కస్టోడియల్ టార్చర్ జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే ఇలాంటివన్నీ కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు పొత్తు పెట్టుకోవడం అనేది జస్ట్ సిబిఎన్ గారు అరెస్ట్ ఒక రీజన్ ఆల్రెడీ అయిపోయినట్టు. అయితే ఇది మీ యొక్క తప్పిదాలు కూడా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మేజర్ మీదే కాంట్రిబ్యూషన్ ఉంది మీరు ఓడిపోవడంలో అనేది మా అభిప్రాయం. అంటే దీంట్లో ఒకటండి, మేము నిజం చెప్పుకోలేకపోయినాం, చేసిన పనులు నిజం చెప్పుకోలేకపోయినాం, చంద్రబాబు లాగా అబద్ధము చెప్పలేకపోయినాం. సో నేను ఎక్కడో మీటింగ్ లో కూడా చెప్పాను, అశ్వత్థామ కంజరహ అన్నప్పుడు ఆ అశ్వత్థామ అనేదన్నా ఉండాల, అదన్నా సైలెంట్ అన్నా చేసి ఉండాల. కుంజరహ అనేది అశ్వత్థామత కుంజరహ అనే దాంట్లో. సో టూ మచ్ హానెస్టీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. సో మనం ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తాము అని చెప్పేసి. చంద్రబాబు ఆలోచన అట్లేం లేదు, ఏం ఓట్లు వేసుకున్నా తర్వాత సంగతి తర్వాత ఏదో ఒకటి మ్యానిపులేట్ చేయొచ్చు అనేది ఒక విధానం. అంటే అందుకే నిజం చెప్పలేకపోయినాము, చేసిన పనిని అబద్ధము చెప్పలేకపోయినాం చంద్రబాబు లాగా ఒకటి. రెండోది మీరు చెప్పినట్టు సమ్ సిచ్యువేషన్స్ మేము హ్యాండిల్ చేయడంలో సరిగ్గా క్రైసిస్లో హ్యాండిల్ చేయలేదని అనుకోవచ్చు. ఒక క్రైసిస్ని హ్యాండిల్ చేయడంలో వి ఫెయిల్డ్. అంటే రఘురామరాజు కృష్ణరాజు అంశంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సంబంధించి డెఫినెట్గా పొలిటికల్గా బాగా క్యాడర్ని అందరినీ కూడా ఏకం చేయడంలో బాగా ఉపయోగపడింది. దాని కారణంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కలుపుకోవడంలో కావచ్చు, కలిపినట్టు ఈ కారణం చేత కలిసినట్టు కానీ ఇవన్నీ కానీ బాగా చూపించడం జరిగింది.
సో అది సందర్భం కాదేమోనని నా ఫీల్. అవును. నేను ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకో 4 నెలల్లో ఉండి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉన్న అతని వ్యక్తిని, సో ఒక చిన్న ఎలాంటి విషయాన్నైనా డ్రమటైజ్ చేసే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సపోర్ట్ ఉన్నప్పుడు సో మనం ఆచిచూచి మనం దాన్ని చేసి ఉండాలి. సో డెఫినెట్గా ఆ కేసులో అప్పటికే కొంతమంది ఈడీ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో మనకు తెలుసు చంద్రబాబు బతికేదే మీడియా మేనేజ్మెంట్ కానీ ఇవన్నిటి మీద బతుకుతాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసే. దాన్ని మీడియా ఎంతగా ప్రొజెక్ట్ చేసి అంతగా దాన్ని బదనాం చేస్తున్నా కానీ ప్రాపర్గా మనం కౌంటర్ చేయలేకపోయాం. అది దాన్ని ఏ విధంగా చెప్పుకున్నా కానీ అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, అవినాష్ రెడ్డికి ఏం సంబంధము అని మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉంటే, ప్రాపర్గా చెప్పగలిగితే అది అంత వర్స్ట్గా డెఫినెట్గా అది ఇంపాక్ట్ చూపించింది. అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ మదర్ అలాంటి వీడియోస్ రిలీజ్ చేసి పార్టీకి నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు నేను మాట్లాడడం కూడా ఆ సందర్భంలో. ఎందుకంటే అది చాలా తప్పు. రాజశేఖర రెడ్డి అనే కుటుంబానికి మేమంతా ఎందుకు ఆయన వెంట నడిచినట్టు ఆయన నమ్ముకున్న వాళ్ళకు మోసం చేయడు, నమ్ముకున్న వాళ్ళకు వెంట నిలబడతారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నాకు కండువా వేసినది విజయమ్మని, నాకు విజయమ్మని కండువా వేసినప్పుడు. అలాంటప్పుడు ఆమె ఎలా మాట్లాడుతుంది? ఈ విధంగా అవతల ఓడించమనో లేకుంటే అవతల షర్మిలా గెలిపిమంటే మమ్మల్ని ఓడించమనే కదా. సో ఇన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా క్రైసిస్లలో మనం హ్యాండిల్ చేయాల్సిన విషయం. చంద్రబాబు ఇలాంటి దాంట్లో చిన్న చిన్నవైనా కానీ చాలా చూసి అతి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటాడు. కానీ మేము చేయలేకపోయాము, ఎందుకంటే అది పెద్ద ఇంపాక్ట్ ఉండాలి అనుకున్నాము. డెఫినెట్గా ఇవన్నీ ఫోర్సెస్గా ఇంపాక్ట్ అయిన మాట వాస్తవమే. గుడ్ మార్నింగ్ ధర్మవరం కాకుండా మీ 5 సంవత్సరాల టర్మ్లో కావచ్చు, అప్పుడు కావచ్చు, అంతకుముందు చేసిన 5 సంవత్సరాలు కావచ్చు, మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫ్యాక్ట్ ధర్మవరానికి మీరు ఏం చేశారు అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? ధర్మవరానికి మోస్ట్ సాటిస్ఫైడ్ అంటే ఐ గాట్ డ్రింకింగ్ వాటర్ టు ధర్మవరం. చిత్రావతి రిజర్వాయర్ నుంచి దగ్గర 80 కోట్ల రూపాయలతో ఆ రోజు, లేకుంటే ఈ రోజు తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా చేనేతల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజుల్లోనే చేనేతలకు ఒక సబ్సిడీ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. మొన్న 24,000 రూపాయలు కూడా మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా 24,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అండ్ అన్నిటికంటే నాకు సాటిస్ఫాక్షన్ దగ్గర 24,000 ఇండ్లు కట్టించాను ఒక్క టౌన్లోనే. మీరు కంపేర్ మొత్తం అయితే 40,000 ఇండ్లు దాకా కట్టించా 2 సెంట్లలో. ఒక్కొక్కటి ఇప్పుడు ఒక 15 లక్షలు 20 లక్షల విలువయ్యే సైట్. సో అంత ల్యాండ్స్ తీసుకొని వాళ్ళకందరికీ, ఎందుకంటే అక్కడ రేగటపల్లి సొసైటీ అని ఒకటి ఉండేది. ఆ భూమి గురించి ఒక 20 మటలు జరిగింటాయి. అలాంటి భూమి గవర్నమెంట్ దగ్గర తీసుకొని వచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పి, సొసైటీ నుంచి గవర్నమెంట్కి అప్పచెప్పి అక్కడ భూమి లేని వాళ్ళకు పంచి మిగతాదంతా కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమం. సో ఆ విధంగా హౌసింగ్ అనేది ఎప్పుడు పోయినా దానిలో పేర్లు మార్చినారు. అది కేతిరెడ్డి కాలనీ అంటారు, కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ. కానీ చంద్రబాబు 14 to 9 దాని పేర్లు మార్చడం జరిగింది. అయినా కానీ ఎవడెక్కినా కానీ అది కేతిరెడ్డి కాలనీ. అంటే బేసిక్గా ఎవడు 1000 ఏళ్ళు బతికేవాడేం కాదు, మనం చేసిన పనులే ఉంటాయి. సరే ఆ లబ్ధి పొందిన అతనికి గుర్తుందో లేదో కానీ నేను పోయినప్పుడైతే ఇట్స్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. అది ఏ పథకం కింద కట్టించారు? అది ఇంద్రమ్మ ప్రోగ్రామ్ కింద కట్టించాను అప్పుడు 9 to 14. మొన్న జగనన్న కాలనీస్ దాని కింద కట్టించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కట్టించే కార్యక్రమం. మీకంటూ ధర్మవరానికి ఇది చేయాలి అనేదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, అంటే లైక్ ఓకే ఇంకా ఇది చేయాలి, నేను ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశాను ఎమ్మెల్యేగా, ఇప్పటికీ ఇది చేయలేకపోయాను, ఇంకా ఇది చేయాలి అని మీకు ఏమన్నా ఉంది? అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ ధర్మవరం. అండి, ఇప్పుడు కొన్ని రిజర్వాయర్స్ కడుతున్నాము. ఆ రిజర్వాయర్స్ కన పూర్తి అయితే కన డెఫినెట్గా ఇంతకుముందు చేనేతలు అన్నట్టు రైతాంగానికి కూడా ఉపయోగపడేది. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో నా ధర్మవరానికి నాకైతే ఒక మంచి ఇన్స్టిట్యూట్స్ రావాలి అని, అంటే మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, అలాంటివి ఒక వెలితి అయితే ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ గోస్ టు అనంతపూర్ కావచ్చు, వేరే దాంట్లోకి వెళ్తుంటారు. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ పెట్టాలనేది నాకు ఉండేది, గవర్నమెంట్ నుంచి తీసుకొని రావాలనేది. మెడికల్ కాలేజెస్ అంటే ఒక విషయం గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్రూవల్ వచ్చిన ఈవెన్ పులివెందుల లాంటి మెడికల్ కాలేజీలు కూడా, అవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కూటమి హయాంలో ఎస్పెషల్లీ కొన్నిటికి క్యాన్సిల్ అయిపోవటాలు, అప్రూవల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? అది బేసిక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అందరికీ కూడా విద్యా వైద్యం అనేది అందుతుంది ఫ్రీగా అనేది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో పీపీపీ మోడ్లో పెడుతున్నాడు. గవర్నమెంట్ అసెట్స్ని డెవలప్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి బాగా చేశారు. అది స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మా హాస్పిటల్స్ కూడా కావచ్చు.
సో మన ఎక్కడో చూశాను హెల్త్ మినిస్టర్ చెప్తూ పులివెందుల్లో హాస్టల్ కట్టిలేదు అని. డెఫినెట్గా కట్టిలేదే అనుకుందాం, నువ్వు కట్టి. ఇట్స్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు ఒక నాయకుడు ఇనిషియేట్ చేసుకోండొచ్చు. సో నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్స్ కంటిన్యూస్ ప్రాసెస్లో కింద నువ్వు కట్టుకుంటూ పోతుండాలి. ఇప్పుడు నేనున్నాను, హాస్పిటల్ ఒకటి కట్టించాను, ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఓన్లీ ఫర్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కోసమే కట్టించాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ధర్మవరంలో ఆ హాస్పిటల్కి కంప్లీట్ నిర్వీర్యం తీసేసి మొత్తం తీసేసి మళ్ళీ డయాలసిస్ యూనిట్ ఏదో పెట్టారు అక్కడ. నేను మదర్ అండ్ హెల్త్ దాంట్లోకే ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా దాంట్లోకి అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీలో అక్కడెక్కడ ఆర్థోపెడిక్ దీనిలోకి ఉంది. దీనికి మంచి కేర్ ఉండాలని ఒక 50 బెడెడ్ హాస్పిటల్. బీయింగ్ ఏ హెల్త్ మినిస్టర్ కూడా దాన్ని డెవలప్ చేయలేకపోయినాడు. నేను ఇప్పుడున్న హాస్పిటల్కి 18 కోట్లతో పంపించాను, ఈ పాటికి స్టార్ట్ చేస్తారేమో అనుకున్నా, అది కూడా చేయలేకపోయినారు. బేసిక్గా ప్రాంతం మీద అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు, ఏదో లక్కీ డిప్లో వచ్చినామా పోయినామా అన్నట్టుగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్నది. నాకు అనిపిస్తుంది, అరే మనం అంత సీరియస్గా ప్రతిదీ కూడా కూలంకుషంగా, నేను ఎప్పుడైనా విజయవాడకు పోయినా కానీ రాత్రి తెల్లారి 2 గంటలకు వచ్చినా కానీ పొద్దున్నే 6 గంటలకు ఏదో పెద్ద కొంపలన్నీ మునిగిపోయే వాళ్ళకి పోయేవాడిని, గుడ్ మార్నింగ్ పోయేవాడిని, ఉన్నాయి అని రోజుకు ఒక 10 మంది కన్నా సాయం చేస్తే చాలు అనుకుంటా. కానీ నవ్ ఐ లాస్ట్ దోస్ ఎమోషన్స్. నాకు ఇప్పుడు అంటే యాజ్ యూ సెడ్, నాకు 26 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నవ్ 46. ఈ 20 years రాజకీయాల్లో నేను కన్నా చూసుకుంటే ఏ పేజీ ఎదిగినా ధర్మవరం తప్ప వేరేదేం కనపల్లా. నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళ గురించి కానీ ఇంకోటి కానీ నేను తిరిగినే కానీ ఈ జ్ఞాపకాలు ఎక్కడా లేవు అనమాట. సో ఇప్పుడు నుంచి అయినా సరే, బికాజ్ ఇంకొక 4 ఏళ్లలో 50 పడతా ఉంటుంది కాబట్టి, ఆఫ్ మరి హెల్తీ కెరీర్ హెల్తీ ఏజ్లో కాబట్టి. సో ఇంత చేసినా కానీ ఆ రోజుకి నాయకుడిని ఏం చూడటంలే కదా, వాళ్ళ అవసరాలు, ఆశలు, అవకాశాలే చూసుకుంటున్నారే తప్ప, అరే మన కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు, మనకి ఇంత మంచి చేసిన వాళ్ళు నన్ను బట్టలిప్పి కొడితే అడిగే దిక్కు లేకున్నా కానీ ఇమ్మీడియట్గా ఈ నుంచి కేసు పెట్టించినా కానీ మనం నెలకే మారుతా అంటే దెర్ ఇస్ నో, ఎక్కడే కానీ దీంట్లో నీతి కానీ లాయల్టీస్ కానీ ఎక్కడ కనపడలేదు నాకు. సో దాని తగ్గట్టుగానే మనం కూడా ఆ సందర్భానికి ఎవరికి అవసరం ఉంటే అది తీడుస్తాం. కానీ మనమంటే మనం పోయి కనుక్కొని నేను గుడ్ మార్నింగ్లో మీరు చూస్తూ ఉంటారు, గుడ్ మార్నింగ్లో పోయి నేను అడిగేవాడిని, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఏమన్నా సమస్య అంటే అతను బ్రషింగ్ చేస్తా అంటాడు, అంటాడు, నేను నిలబడతాను, ఆధార్ కార్డుదే అమ్మ అంటే ఒక బాత్రూంలో వాడు 10 నిమిషాలకు తీసుకొని వస్తా అంటాడు. ఏదైనా కర్మ ఇదంతా అనిపించా అంటారు. పొద్దున్నే స్కూల్కి పిల్లలకు పోతా అంటారు, వాళ్ళ ముడ్లు కడుగుతా అంటారు వీళ్ళు. నేనుండి నిలబడి చూసి నీకేమైనా సమస్య ఉన్నాయా, ఇల్లు ఉన్నాయంటే కట్టుకుంటానావా లేదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చి ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇది ఒక తిట్లు, అవి చేసినాడు ఈ ఆరోపణలు. నా మటుకు నేను ఇంట్లో ఉంటా అంటే ఏది ఉంటుంది, ఇవన్నీ ఏమి ఉండవు కదా, అందరూ ఉన్నట్టే ఉంటా అంటే కదా. కొన్నిసార్లు ఐ ఫీల్ నాకెందుకో లేని ఈ టర్మ్లో మాత్రం నాకు అలా అనిపిస్తుంది, ఇదంతా ఏమీ లేదు. ఇంకోటి వస్తారు, రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత కిందున్న నాయకుల్ని చూడటంలే, పైన ఉన్న ఇద్దరినే చూస్తారు, ఇతనేం చెప్తాడా అని. ఎవరింటికి ఎక్కువ ఏంది వస్తుందా అని చూస్తాడు, ఎవరింటికి ఎక్కువ వచ్చా అంటే వాళ్ళ దిక్కుపోతాడు. కింద మనం గొడ్డు కష్టం పడు, కింద గాడిద కష్టం పడు, అవన్నీ లెక్కలేకే రావు. అంతే. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ప్రజల మీద అలిగారంటే ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఆర్ సమ్ వాయిసెస్ దట్ ఆర్ బీయింగ్ హర్డ్. ఎక్కువగా ఈ ప్రాంతంలో అంటే లైక్ ధర్మవరం ప్రాంతంలో ఎందుకు వీళ్ళకి ఇంత చేసినా సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇంత చేసినా సరే ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి అరే ఇలా నేను మీకు డబ్బులు ఇస్తాను అది ఇదని చెప్పగానే నమ్మేసి ఇట్లా ఓటేస్తున్నారు జనాలు. ఇంత ఇలా ఆలోచిస్తున్నారు ఆ ప్రజలు, ఇంకెందుకు నేను ఎంత చేసి అని చెప్పాను, ఒక రకమైన వైరాగ్యం అనుకుంటారా, లేకపోతే ధర్మవరం ప్రజల మీద అలకనుకుంటారా, ప్రజల మీద, లేకపోతే ఈ పొలిటికల్ సిస్టమ్ మీద అలకనుకుంటారా? లైక్ యు ఆర్ బీన్ మీ నియోజకవర్గం కొంచెం దూరంగా ఉంటారని తెలిసింది. ఈజ్ ఇట్ ట్రూ? అలక మీద అని చెప్పలేను, అలగడం నేను జనాల మీద అలిగితే నాకేమొస్తుంది, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే కదా ఓట్లు. అంటే బేసిక్గా ఒక ఎమ్మెల్యే ఇంతగా తిరిగి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు ఉన్నాడు సత్య, నేను అతన్నే తప్పు పట్టాను, మా వాళ్ళు వేసినారు, అతను ఏం చేసినాడు, నేను పొద్దున్న లేచినా చీనే ఉంటాను, ఇది చేస్తాను అన్నాడు. ఎవరినో ఇద్దరిని పిఏలను పెట్టినాడు. మా వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ద పిఏ. He is not available in your constituency. ఇప్పుడు నెలకు 2 రోజులు వస్తా అంటాడు, నెలకు 2 రోజులు యావరేజ్ గా 3-4 రోజులు వేసుకుంటే సంవత్సరం మొత్తం మీద 30-40 రోజులు ఉంటారు. అంతే ఉంటాడు. సో ఇద్దరు పిఏలను పెట్టుకున్నాడు, పిఏలతో పనులు జరిగిపోతున్నాయి కదా. సో వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ పిఎస్ కదా. సో వాళ్ళు పిఎల్తో కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నేను అంతగా తిరిగి చేయాల్సిన అవసరం ఏముంటుంది?
అవసరం ఏముంటుంది, ఎవడో నేను పిఎల్ని పెట్టి చేసుకుంటే సరిపోతుంది కదా అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఐ వాంట్ మనం ఏదైనా కానీ ఉన్నారంటే వేసినాక వాళ్ళకు వేసినారు ఓట్లు, ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. నేనేమనుకున్నానంటే వీ హ్యావ్ టు గివ్ టైం. వాళ్ళ ఆశలు ఆలోచనలు తగ్గట్టుగా వీళ్ళు పనిచేస్తారా ఇస్తారా లేదు, వీ హ్యావ్ టు గివ్ ద టైం. 1 year పాటు వాళ్ళకు టైం ఇవ్వాలి అనేది నా ఆలోచన. 1 కాబట్టి 1.5 year టైం ఇద్దాం, చేయని. మనం ఇమ్మీడియట్గా ఇప్పుడిప్పుడే వాళ్ళని తొందర పెట్టి చేయాల్సిన ఏముంటుంది, చేయని. చేయకపోతే అప్పుడన్నా నేను మామూలుగా నేను గుర్తుపెట్టుకుంటే ఓటేస్తారు, అంతకంటే వేరేదే లేదు. నారా లోకేష్ మీ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎలక్షన్స్కి ముందు, ఎస్పెషల్ ఎలక్షన్స్కి ముందు మీ మీద కొన్ని అలిగేషన్స్ చేస్తూ ఇట్లా ఫామ్ హౌస్ ఇట్లా కబ్జా చేశారు, అందుకే ఈ ధర్మవరం అనేది ఇందాక మీరు అన్నట్టు ఇట్లా చేసినప్పుడు దాన్ని మీరు కౌంటర్ చేశారు. కానీ అవి పూర్తిగా ప్రజల్లోకి రాకపోగా ఆ అలిగేషన్సే మేబీ ఈనాడు, TV5, ABN ఇట్లా వాళ్ళు 24/7 వర్క్ చేయడం కావచ్చు, ఇలా మీరు మీ వాయిస్ చాలా వినిపించలేదు కాబట్టి ఎలిగేషన్స్ చాలా మంది నమ్ముతున్నారు అనేది ఒక ఆరోపణ. దాని మీద అసలు ఆ ఎలిగేషన్స్ మీద కాదు, దాని మీద మీ క్లియర్ కట్ ఆన్సర్ చెప్పండి. బేసిక్గా లోకేష్ రాకముందు నుంచి కూడా అదొక అలిగేషన్ అక్కడున్న ప్రతిపక్ష నాయకులు చేయడం జరిగింది. సో చేసిన తర్వాత నేను కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది ఒక 661 అనే ఒక సర్వేకి సంబంధించిన ల్యాండ్ నుంచి సబ్ డివిజన్ ఇప్పి, ఇప్పుడు కాదు నేను చేసినది, నేను కొత్తగా చేసుకుంటే ఏమని అనుకోవచ్చు. 1932లో చేసినారు. 1932లో చేసిన తర్వాత నేను RTA ఇన్ఫర్మేషన్ అడిగాను, ఈ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయా లేదా అంటే లేవు అన్నారు. ఇవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అని ఇచ్చినారు. చేసుకున్న దాని ప్రకారం రైతులతో మాట్లాడి రైతులతో కొనడం జరిగింది. అంత ముందు వరకు అది ఒక అడవి. సార్ డెఫినెట్గా లోకేష్ వచ్చిన తర్వాత ఒక డ్రోన్ చూపించేసి దాన్ని పెద్దగా చేపించే కార్యక్రమం చేపించడం జరిగింది. ఇట్స్ బ్యాక్ వాటర్లో ఎండ్ ఉంటుంది. సో నేను దాన్ని ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, దాని గురించే మాట్లాడుతుండొచ్చు. అదే దాని గురించి కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది, నేను హైకోర్టు పోవడం జరిగింది, హైకోర్టులో స్టే చేయడం జరిగింది. అది తప్పు అని చెప్పడం జరిగింది. బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ద రైట్. సివిల్ కోర్ట్స్ కూడా నేను దీని గురించి ఏంది అని చెప్పేసి చెప్పడం. దాని కౌంటర్లో అదే చెప్తున్నాను కదా, ఆ నిజం చెప్పుకోవడంలో కొద్దిగా ల్యాగింగ్ ఉండొచ్చు. కబ్జా చేసినాడు, ఇది చేసినాడు అంత మసాలా ఆ ఎక్స్ప్లెనేషన్కు దొరకదు. ఆ ఎక్స్ప్లెనేషన్లో మనం ఎంత ఇచ్చుకున్నా కానీ అది వెళ్ళలేకపోయి ఉండవచ్చు. కానీ నా వరకు నేను ఏది చేసినా కానీ కంప్లీట్గా విత్ ఎవిడెన్స్, విత్ RTA ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను చేపించుకునే కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఈ అబద్ధాలు అనేది చెప్పిన అబద్ధమే చెప్పుకుంటా పోతున్న సందర్భం మనం చూస్తున్నాం. లోకేష్ ఆ విధంగా చేసిన తర్వాత నేను మళ్ళీ కరకట్ట దగ్గర పోయి కూడా చూపించిన. ఒక కరకట్ట ఈ విధంగా ఉంటే లోపల ఇల్లు కట్టుకొని నువ్వు కబ్జా గురించి మాట్లాడితే ఎట్లా? కట్టకి యువతలు ఉండాలి ఏదైనా కానీ, నువ్వు లోపల ఉండి నువ్వు కూడా కబ్జాలు కొడితే అతను కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైనా కానీ పబ్లిక్ ఆ విషయమే నమ్మినారా, దానికోసమే నమ్మినారా అనేది నేను అనుకోవటం లేదు. ఎందుకంటే స్టేట్ వైడ్ పోలింగ్ సినారియో చూస్తే ఒక్కొరికి 60,000, 70,000 మెజార్టీస్. మా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో నాదే విత్ టీచర్ల ఎలక్షన్ ఓటింగ్ తీసేస్తే 2600తో పోయినది నాదే అనమాట. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే కన్నా దాని మీద కాదు, కంప్లీట్గా అవసరాలు ఎవరికి ఎక్కువ పథకాలు వస్తాయి, ఎవడైతే చేద్దాం, ఇది బాగా చూసినాం కదా, ఇదేమన్నా ఇంకా కొత్తగా ఇస్తారనే ఆలోచన మీద పోయినా. ఈ 5 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే మీ నియోజకవర్గంలో ఈసారి ఇది చేయకూడదు, మనం గుడ్ మార్నింగ్ ధర్మవరం పక్కన పెట్టండి, ఈసారి మనం అంటే ఇలాంటి తప్పు లేదంటే మీ నాయకత్వానికి కానీ ఏమన్నా మీరు ఏదన్నా సజెషన్స్ ఏమన్నా ఇచ్చారా, మనం ఇలా చేసామండి అని చెప్పాను, అంటే ఇట్లా మీడియం ద్వారా కాకుండా? నేను చెప్పాను, మా బాస్ కూడా చెప్పాను. బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, దే షుడ్ బి వన్ డిమాండ్, దే షుడ్ బి సప్లై. మనల్ని అడగాలి, మనం చేయాలి. నువ్వు అవతల వాళ్ళు మనల్ని ఏమీ అడక్కనే మనం అన్నీ ఇచ్చుకుంటా పోతాయి, దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు నువ్వైనా సరే మీ కొడుకు వచ్చి కావచ్చు, ఇంకోరు కావచ్చు, నిన్ను సైకిల్ అడిగితే ఒక 4 సార్లు నాన్న సైకిల్ తీపి అంటే ఒక సైకిల్ తీపిస్తే దానికి సైకిల్ తీపిచ్చినాడు మా నాన్న అంటాడు. అతనికి సైకిల్ తొక్కే వయసులో నువ్వు కారు తీసుకొని వచ్చి నీకేరా కారు అంటే దాని గురించి పెద్దగా ఆలోచించాడు. అది ఒక లగ్జరీగానే ఫీల్ అవుతా అంటాడు తప్ప దాని విలువ తెలియదు అనమాట. నో నెసెసిటీ లేదు. సో ఆ డిమాండ్ అండ్ సప్లై, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద మిస్టేక్లో ఆ డిమాండ్ అండ్ సప్లై. గ్రామంలో కావచ్చు, వార్డులలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరికి ఆ నాయకత్వం అనేది కంప్లీట్గా కిల్ అయిపోయింది. ఎవరికి ఏ పథకం వస్తుందో తెలియదు, నాయకునికి తెలియదు, ఏ లీడర్కి ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియదు.
అదే ఆ నాయకుని ద్వారా కనుక పథకం వెళ్ళి ఉంటే ఖచ్చితంగా రాముడు నీకు అది ఇచ్చినాం కదా, ఆ రోజు నీకు కష్టంలో ఉంటే సాయం చేసినాం కదా, ఈసారి ఓటు వేయని ధైర్యంగా అడిగేవాడు. ఆ రోజు మనము డైరెక్ట్గా మెసేజ్ వస్తా అంటే చూస్తా అంటే జోబులో పెట్టుకుంటా అంటే అకౌంట్ డ్రా చేసుకుంటా అంటే వస్తా అంటే అనమాట. సో అది పొలిటికల్గా మేము చేసిన పెద్ద ల్యాబ్స్, పెద్ద తప్పిదం. సో ఆ డిమాండ్ అండ్ సప్లై లేకపోవడం, జనం అడగకనే మనం అన్ని ఇచ్చి దానివల్ల చేయడం, నా తరపున కూడా అదే తప్పే అని నేను అనుకుంటున్నాను. అతనికి సమస్య ఉంటే అతను చెప్పుకుంటాడు కదా, నీకే తెల్లారి 6 గంటలకు ఏం మా సమస్య ఉంది అని చెప్పి అడగడం. సో ఆ విధంగా చేయడం వల్ల ఎమ్మెల్యే అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి ఇంటింటి దగ్గరికి వస్తున్నాడు అంటే గొప్పగా ఫీల్ కావాల్సింది పోయి ఏముందిలే పొద్దున్నే తిరుగుతా అంటారులే, వచ్చాలి ఈ సందులో అంటే ఆ సందులో కనపడతారులే అనే పద్ధతికి ఒక చులకన భావం రావడం జరిగింది అనమాట. సో అది కూడా ఒక మన చేసేని ఎవరైనా కానీ ఇంపార్టెంట్గా ఫీల్ అయితే ఒక రకం, అది ఒక చులకనగా ఫీల్ అయితే అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఫీల్ కాకూడదు అనేది. ఈ సొసైటీలో కావచ్చు, ఈ సిస్టంలో కావచ్చు, ఏదే కానీ టేక్ ఇట్ గ్రాంటెడ్గా మనం అడక్కనే వస్తుంటే దానికి విలువ ఉండదు. సో అది మనం చేసిన తప్పు. నెక్స్ట్ అలాంటివి చేయకూడదని నేను ఫీల్ అవుతాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో రిలీజియస్ పోలరైజేషన్, అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ భుజాల మీద నుంచి గన్ను పెట్టి కాలుస్తుంది. ఇప్పుడు హిందుత్వ అంటే తేడా తెలియని వ్యక్తులు కూడా అరే మన సనాతన ధర్మం అని చెప్పని మాట్లాడుతూ రిలీజియస్ పోలరైజేషన్ జరుగుతుంది. దాని ఎగ్జాంపుల్గా తిరుపతి లడ్డు ఇష్యూ నానా యాగి చేశారు. దాని తర్వాత మళ్ళీ ఏంటో తిరుపతి లడ్డు ఇష్యూ కాకుండా తిరుపతిలో మీటింగ్ కూడా ఒకటి పెట్టి ఆయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పని ఇట్లా రిలీజియస్ పోలరైజేషన్ జరుగుతుంది. సో క్రిస్టియన్ మతాన్ని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇతను క్రిస్టియన్నే అని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా పులిమే ప్రయత్నం చేశారు. అంటే క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాలు అంటే ఇబ్బంది అని. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తిరుపతిలో ఎక్కువ ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇది మీ పార్టీకి ఇంపాక్ట్ అవ్వదంటారా వచ్చే ఎలక్షన్? ఎందుకంటే యాజ్ ఆఫ్ నో పవన్ కళ్యాణ్ విత్ ద అలైన్మెంట్ ఆఫ్ బీజేపీ హీస్ ట్రైయింగ్ టు షూట్ సంథింగ్. డెఫినెట్గా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల విగ్రహాల ధ్వంసాలని ఇట్లాంటివన్నీ కూడా చేయించే కార్యక్రమం జరిగింది. తర్వాత ఒక చోట అనుకుంటా నంది విగ్రహం ఒకటి తీసుకొని పోయి ఎక్కడో రోడ్డు మీద పెడుతూ ఉంటే సీసీ కెమెరాల్లో అది తెలుగుదేశం నాయకులు అని తేలిన తర్వాత దాని డిస్కషనే లేదు. రాజమండ్రి దగ్గర ఎక్కడ తర్వాత అంతర్వేది రథం అంటుకున్నప్పుడు సిబిఐకి ఇస్తే ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీనే చేయలేదు. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఇది ఏదో సందర్భంలో బీజేపీకి బూమరాంగ్ అయ్యేది. ఎందుకంటే నిలకడలేని వ్యక్తి, నువ్వు సనాతని కావచ్చు, నీకు ఆ ఫీలింగ్ ఏదైనా ఉన్నట్టు స్వతహాగా నీలోని ఆ భావంతో ఉండాలి. అది కమ్యూనిజం భావమైనా సరే, ఏ భావమైనా సరే, నీకు స్వతహాగా నీ బ్లడ్లో ఉండాలి. ఎవరో నీ మీద కనిపెట్టి కాల్స్తా అంటే అది ఖచ్చితంగా ఒక సందర్భంగా ఉంటే ఒక సందర్భంలో రివర్స్ అవుతాడు. ఆ రివర్స్ అయిన సందర్భమే ఇప్పటికే మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి వెంకయ్య చౌదరి అనే వ్యక్తి చెవులో ఏం చెప్పాడో ఆ రోజు మీటింగ్లలో, పార్టీ మీటింగ్లలో వచ్చి చెప్పాలి కల్లా ఆయన పార్టీ మీటింగ్లో ఒక మాట అనేసాడు. దీన్ని లడ్డులో కొవ్వు ఉంది, అనిమల్ కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది అని ఒక మాట అనేసాడు. అది అంటేనే అది నిజమా కాదా, వెంకయ్య చౌదరి విత్ ప్రూఫ్స్ తెచ్చినాడా, అసలు ఒక తిరుమల లాంటి ఒక పవిత్రమైన ప్రదేశం గురించి, ఒక దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దాని మీద కంప్లీట్ ఎవిడెన్స్ ఉంటే తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట అనకూడదు. అతను ఏదో అన్నాడు, షోలో అన్నాడు, నువ్వు మీటింగ్లో అన్నావు, మీటింగ్లో అంటానే ఇతను లేచి కూర్చున్నాడు. మొత్తం ఎక్కడైనా కానీ మీరు మెటికలు పైనుంచి కిందకి అడుగుతా వస్తారు, ఈయన కింద నుంచి పైకి అడుగుతా పోతున్నాడు అంటే తెలియనమాట కెమెరాలలో కూడా చూస్తే కదా. సో ఇవన్నీ కూడా చేసినాడు, నానా యాగి చేసినాడు. తర్వాత దానికి సుప్రీంకోర్టు అది అంత రచ్చ అవుతుంది అనుకోలేదు, ఎందుకంటే చాలా మంది మనోభావాలతో కూడుకున్నది కాబట్టి. ఆ రచ్చ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చచ్చిపోతున్నారు. దాన్ని ఏ విధంగా దాన్ని ఏదో ఒకటి చేయాలని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్నాడు. అంతకుముందు ఈ మాట లేదు, కొవ్వు ఉందని లేదు, సమ్ ఫ్యాట్ ఉంది, అది వెజిటబుల్ ఫ్యాటా ఇంకోటా ఇంకా నిర్ధారణ కాదు, అది వెనక్కి పంపించేసామన్నా, అది వెనక్కి పంపించారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. తిరుమలలో నెయ్యి చెక్ చేసేది అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కాసిరెడ్డి నాయన ఉన్నారు, ముఖ్యంగా కాసిరెడ్డి నాయన అనేది అన్నదాన క్షేత్రాలు ఉంటాయి, ముఖ్యంగా మా రాయలసీమలో అనంతపూర్, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం డిస్టిక్లో. మేబీ ఆ పైకి పోయే కొద్దీ ఉండవేమో, కానీ కాసిరెడ్డి నాయన క్షేత్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కొట్టేసింది. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీ ఎవరు? పవన్ కళ్యాణ్. మరి ఆయన ఎందుకు చేయలేదు? దాని తర్వాత లోకేష్ ఒక ఆడియోలో నేనే సొంత డబ్బులతో కట్టిస్తానన్నాడు.
అంటే పవన్ కళ్యాణ్ కొట్టేయడం ఏంది, నువ్వు కట్టేయడం ఏంది అంటే ఆ తర్వాత కలెక్టర్లు కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, దానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడడం కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకల్గా తెలియకుండా అలాంటి పుణ్యక్షేత్రం మీద ఏ విధంగా దాడి చేస్తుంది. సో ఇదంతా కూడా దాని గురించి ఇంతవరకు లేదు. మరి కాసిరెడ్డి నాయన ఆశ్రమం గురించి ఏమైందని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ పోయినాయి, మాట్లాడినాయి, దాని గురించి ఏమీ లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీజేపీ వాళ్ళైతే కేంద్రంలో కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్స్. సో అక్కడ ఏంది, ఎవరో పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఒక బిల్డింగ్ అడ్డంగా వస్తుందని చెప్పి వాళ్ళకి చేయించిన పని అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో. అది చేయించిన పని, దాన్ని కూడా ప్రజెంట్ చేయలేకపోయినారు, దాన్ని కూడా ఇది చేయలేము. సో ఎవరైతే ఈ హిందూ మతం మీద రాజకీయాలు చేయాలనుకుంటున్నారో, మతం మీదనే ఇది చేద్దాం అనుకున్న వాళ్ళు సస్టైన్ కాలేరు, డెఫినెట్గా బూమ్రాంగ్ అవుతుంది. సో నిన్న కూడా వాళ్ళ ఆవిర్భావ సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు, ఈ తమిళ భాష మీద లేకుంటే హిందీ భాష మీద, హిందీ ఇంపోజిషన్ మీద. ఇది హిందీ ఇంపోజిషన్ అనేది తప్పు అని ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తమిళనాడు దాని మీద ఫైట్ చేస్తూనే ఉంది. ఈ రోజు కూడా ఫైట్ చేస్తుంది. ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినా వాళ్ళకి తరపున, ఈరోజు నువ్వు మళ్ళీ వ్యతిరేకిస్తున్నావు. నీకు తగ్గట్టుగా రోజు ఉండాలంటే నీ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళకి అసలు అర్థమే కాదు పాపం డిఫెండ్ చేసుకోవడానికి. ఆ రోజు ఈ మాట, ఈ రోజు ఈ మాట ఎలా డిఫెండ్ చేసుకోవాలో చచ్చిపోతానని ఏమనుకుంటాడు. కానీ వాట్ ఎవర్ మేబీ, నీ స్వతహాగా ఆలోచనతో నీ స్వతహాగా నువ్వు ముందుకు పోతే ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతావు. ఒక రాజకీయ పార్టీ పెట్టి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటూ అవతల చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని నువ్వు 10 ఏళ్ళు ఇంకా ఉండాలని చెప్పినావంటే నువ్వు రాజకీయ పార్టీ పెట్టడం ఎందుకు? మొదట నువ్వు పెట్టిన పార్టీ ప్రశ్నిస్తామని ఈరోజు పరిష్కారం చూపిస్తాను పార్టీ అన్నాడు. నేను నాదెండ్ల మనోహర్ అన్నాడు, ప్రశ్నిస్తామని పెట్టిన పార్టీ పరిష్కారాలు చూపుతున్నావు. ఎవరికి పరిష్కారాలు చూపుతున్నావు? చంద్రబాబుకు పరిష్కారాలు చూపుతున్నావు తప్ప ప్రజలకు ఏం పరిష్కారాలు ఏం చూపటం లేదు కదా. జనాలకు పరిష్కారం చూపాలా, జనం సమస్యలకు పరిష్కారం చూపాలి తప్ప చంద్రబాబు నాయుడుకో పార్టీలకో వీళ్ళకో. ఇంతకుముందు ఏంది, కుటుంబంకి తో కాదు, నువ్వురా నీలాంటి వాళ్ళని లీడర్ చేస్తా, నువ్వురా బయటికి రా నీతో లీడర్ చేస్తానని చెప్పి సొంత అన్న ఎమ్మెల్సీకి పంపించిన. సో ఉండొచ్చు, మాట్లాడద్దు, అంతే కదా. దాన్ని అదే ప్రాంతీయ పార్టీలలో అది ఇవ్వడము ఇచ్చుకోవడం అదేం తప్పేం కాదు. సో అతనికి స్టఫ్ ఉంటే బయటపడతాడు, లేదంటే లేదు. కానీ అంతకుముందు నువ్వు కథలు చెప్పేసి దాని తర్వాత అది తప్పని. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక 15 ఏళ్లకు 20 ఏళ్లకు ఆ స్థానంలో కూర్చోవాలనే ఆశ అతనికి లేదు. కేవలం తన కమ్యూనిటీని కావచ్చు, ఇది కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఒక బానిసగా ఉండాలి, లేకుంటే వాళ్లకు మేలు చేయడానికే పెట్టిన పార్టీగానే పరిగణిస్తాను తప్ప ఫ్రమ్ 14 ఈ రోజు వరకు చూస్తే మీరు మధ్యలో అతను స్ప్లిట్ అయినది ఎందుకు? యాంటీ ఇన్కంబెన్సీ ఓటును స్ప్లిట్ చేయడం కోసం 19లో స్ప్లిట్ అయినాడే తప్ప ఇది లేదు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ ఫ్యామిలీ కానీ దీనిల గురించి కానీ కాంగ్రెస్ మీద కానీ దీని మీద వ్యతిరేక భావంతో ఉండి చంద్రబాబు గారికి అనుకూలంగానే వెళ్ళే వ్యక్తి తప్ప ఏ రోజు తన స్వతహాగా ఎదగాలని కానీ ఉండాలని కానీ ఎప్పుడు కూడా తన పార్టీని పైకి తీసుకొని పోయి ఆ రాజకాంక్షకు అధికారంలోకి చేపట్టాలనే ఆలోచన తనకి ఎప్పుడూ లేదు. ఈరోజు ఇతడికి చేశాడు, తర్వాత కావాలంటే వాళ్ళ కొడుకు చేస్తాడు లోకేష్కి, తర్వాత తన మనవడికి చేస్తాడు తప్ప ఇతను ఆ సీట్లోకి రావాలనే ఆలోచన నాకైతే కనపడటం లేదు అతనికి ఉన్నాయని. ఇప్పుడున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా చేస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా అరాచకాలు కావచ్చు, దీనిలో వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అనో ఏదో ఇదేని చెప్పి ఏదో అదన్నా చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని. మా వాళ్ళు కూడా చాలా మంది బాధపడతా చెప్తూ ఉంటారు. అంబేద్కర్ రాజ్యాంగం మొదలుపెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్పినారు ఎలక్షన్ల ముందు ఇది చేస్తామని కూడా చెప్పినారు. మనమే సిద్ధంగా లేము, మనం సిద్ధంగా వాళ్ళు చేస్తామని చెప్పేసి. సో డెఫినెట్గా ఈసారి కూడా వాళ్ళు ఏం చేశారో దానికి తగ్గట్టుగానే మనం చేయాలి, కానీ దానిని చూసి మనం ఏం బాధపడకూడదు. హామీలతో పాటు ఇది కూడా చేస్తామని చెప్పినాడు లోకేష్, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామన్నాడు, చేస్తున్నారు. సో హామీలు ఇవి రాలేదు అనేది డెఫినెట్గా చేయడు చంద్రబాబు నాయుడు. ఏదో అప్పుడు ఎలక్షన్ మూమెంట్కి వచ్చినప్పుడు అంతకుముందు కూడా ఇచ్చినట్టు చూడు, పసుపు కుంకుమ అని ఎలక్షన్లకు ముందు అలా ఏదో చేసేసి సాటిస్ఫై చేసే రకాలు చేసి ఇప్పుడు కూడా ఏదో అప్పుడు కూడా పెట్టుకోండి హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఇప్పుడు P4 అని ఏదో పెడుతున్నాడు. చాలా డెఫినెట్గా రీల్స్లలో ఏది కొత్తగా కనపడితే అది చెప్తూ ఉంటాడు. సో పబ్లిక్ ఆర్ ఇంకా సాటిస్ఫై అయినారు అని అయితే నేను ఇప్పుడేం చెప్పలేను, కానీ ఇట్ టేక్స్ టైం. ఇంకా బయటికి ఎగ్జిబిట్ అయ్యి మాట్లాడడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఈ కేసులు కావచ్చు, దీనిల గురించి కావచ్చు. డెఫినెట్గా రాసి పెట్టుకోండి 2026 కల్లా
తెలుగుదేశం పార్టీ జనాలకి వెళ్ళి ఓటు అడగాలంటే కూడా భయపడే పరిస్థితికి వస్తారు. 26 కల్లా ఓటు అడగాలన్నా కూడా భయపడే పరిస్థితి. వాళ్ళు లోకల్ బాడీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది పోలీసులతో అణిచివేయాలన్నా, ఇంకోటితో అణిచివేయాలన్నా కూడా అణిచివేయనంత దూరం వెళ్తుంది. ఎందుకంటే వేరేదేంది లేదు, సిచ్యువేషన్ హ్యాండ్లింగ్లో ఫెయిల్ అవుతున్నారు. సిచ్యువేషన్లో, ఒక క్రైసిస్లో కావచ్చు, లా అండ్ ఆర్డర్లో కావచ్చు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఏం చేసినా తోలు తీస్తాను అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ 2 రోజులు గొడవలు జరుగుతూనే ఉంటాయి. బెల్ట్ షాపులు ఎక్కడే కానీ ఉండకూడదు అన్నాడంటే చాలు సందుకు 2 పెట్టింటారు. అది ఆఫీసర్లకు అర్థం కాదా, లేకుంటే ఇతను చెప్పేది అట్లనా, నాకు అర్థం కావటం లేదు. మీరు బాగా గమనించండి. బెల్ట్ షాపులు ఉంటే ఇసుక దందా చేస్తే తాట తీస్తామని చెప్పినాడు. మీరు బాగా చూడండి, ప్రతి ఊర్లోనూ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇసుక దందా జరుగుతానే ఉంది. అంటే అతని మాటకు ఆఫీసర్లు గౌరవం ఇవ్వటం లేదా, లేదంటే ఇది నేను అట్లే చెప్తా మీరు చేసే పని చేస్తా అండి అని చెప్తున్నట్ట. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చూసుకోండి. బెల్ట్ షాపులు ఉండకూడదు అంటే ఇంకా ఉండవు. ఇసుక మీద కఠినంగా ఉంటామంటే అది వైసీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరి మీద కేసులే. మందు మీద ఇబ్బంది కంటే చాలు 2 బాటిల్ తెచ్చుకోవాలన్నా కానీ ఎంత బాధపడేవాళ్ళు. దీస్ ఆర్ ఆల్, అవన్నీ కూడా మాకు చెడుపే చేసినాయి, నేను కాదంటలే. అంత టఫ్నెస్ కూడా ఉండకూడదు అంటున్నా. చంద్రబాబు చూడు పై కూడా చెప్తా అంటాడు, లోన జరిగిపోతా అంటది అనమాట. అదే ఈ రెడ్ బుక్ గురించి ఆలోచిస్తే మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ బుక్ మెయింటైన్ చేయడం ఎంతసేపు అని చెప్పని అన్నారు. దాన్ని చూసి యాక్చువల్లీ మీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మీ వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా మామూలు ఎలివేషన్ వేయట్లేదు. అంటే మేము అధికారంలోకి వస్తే మీ సంగతి 60%, 80 సీట్లు వచ్చిందని తెలిసి నెక్స్ట్ మూమెంట్ నుంచి చూపిస్తామని. లైక్ వాట్ యూ థింక్ ఈ కైండ్ ఆఫ్ కల్చర్ వెళ్ళటం అనేది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని నేను చెప్పట్లేదు, బ్లూ బుక్ మెయింటైన్ చేయడం ఎంతసేపు, గుడ్ బుక్ మెయింటైన్ చేయడం కష్టం కదా. గుడ్ బుక్ మెయింటైన్ చేయడం ఉంటుంది, మంచి ఆఫీసర్లు మంచి చూస్తాము, చెడు ఆఫీసర్లకు చెడు చేస్తాము, మీరు ఎక్కడన్నా తప్పించుకోలేరని అనమాట అన్నారు. నేను కూడా జగన్మోహన్ రెడ్డితో మొన్న వచ్చేటప్పుడు అనడం జరిగింది, అన్న నువ్వు నేను గతంలో అయితే వద్దు అని చెప్పేసి నిలబెట్టడం జరిగింది. ఈసారి మీరు చెప్పినా, నేను చెప్పినా, సీఎంఓ చెప్పినా, ఇంకెవరు చెప్పినా గ్రౌండ్ లెవెల్లో వినరు. పరిస్థితి ఆ విధంగా అంటే నువ్వు ఏది నేర్పించినావో అది రివర్స్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏది వేసినామంటే అది బూమ్రాంగ్ మళ్ళీ రివర్స్ వస్తుంది. నువ్వు మంచి చేసినావంటే ఆ మంచి రిటర్న్ ఈ పూట కావచ్చు, రెండోసారి అయినా అనుకుంటారు. నువ్వు చెడు చేసినావంటే ఆ చెడు గురించే మాట్లాడుతూ ఉంటారు, ఆ చెడే వస్తుంది. డెఫినెట్గా నాకు తెలిసి అయితే మా కంట్రోల్లో కూడా ఉండదు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ జరిగిపోయే 2029 తర్వాత జరిగే అధికారంలోకి వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి క్వైట్గా ఉన్నా, కేతిరెడ్డి క్వైట్గా ఉన్నా కానీ కింద లెవెల్లో ఉన్న వాళ్ళకున్న సఫకేషన్కి ఎవరు ఏముండరు. అండ్ దీని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ అప్పుడు ఉన్నప్పుడు చేసినారు కదా ఇప్పుడేంది అనే పద్ధతికి వస్తారు. అంటే 2019లో కూడా అదే పరిస్థితి ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీద విపరీతమైన టఫ్గా హ్యాండిల్ చేయడం జరిగింది. నా దాంట్లో కూడా ఒక చిన్న గొడవ జరిగితే, ఏదో మాటగానే చెప్పి గొడవ జరిగితే 3 ప్రత్యేక బృందాలు వేసి బెయిలబుల్ సెక్షన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ చేయించినాడు. ఎవరి మీద? వైసీపీ వాళ్ళ మీద బెయిలబుల్ సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ చేసి లోపలికి పంపించినాడు. సో అంటే అతను లాంగ్ స్పాన్ పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి అనే పద్ధతికి ఆయన ఆలోచించాడు. మీరు ఎప్పుడైనా చూడండి, మనం అంటుంటాం కానీ చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్ అని వాళ్ళకి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పొలిటికల్ సిస్టంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ ఫెయిల్యూర్. మీరు బాగా చూసుకుంటే 99 to 2004 మధ్య తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, చాలామంది ప్రజాప్రతినిధులు ఊర్లలోకి పోవాలన్నా భయపడేవాళ్ళు. బషీర్బాగ్ ఇన్సిడెంట్ కూడా, బషీర్బాగ్ రైతులది అనేది ప్రజాప్రతినిధులు అప్పుడున్న నక్సలైట్స్ కావచ్చు, దీనిలో కావచ్చు, అసలు ఊర్లలోకి పోయే వాళ్ళే కాదు అప్పుడు. ఎందుకంటే అప్రజాస్వామిక నిర్ణయాలతో ఉన్నప్పుడు వాళ్ళందరినీ వదిలేండి, సొంతంగా తన కింద పెట్టించుకుంటే కదా బాంబు అలిపిరిలో.
తన లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఫెయిల్యూరే. మీకు మొన్న కూడా చూడండి, మొన్న కూడా చూసినప్పుడు అరకు ఎమ్మెల్యే అతను కూడా చనిపోయి కదా, అధికారంలోకి అతను పార్టీ మారిన తర్వాత అరకు ఎమ్మెల్యే అతను కూడా లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఇతను కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఇతను డైరెక్ట్ చేస్తే ఆఫీసర్స్ కి ఒక క్లియర్ గా చెప్పాలి. ఇది నా ఆలోచన, నా ప్రభుత్వం ఆలోచన విధానం. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. లేదు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండదు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటారన్నా చెప్పాలి. అలా ఏంది చెప్పడు. తనకు వచ్చినప్పుడు ఒక ధర్మం చెప్తాడు, అవతలోనికి వచ్చినప్పుడు ఇంకో ధర్మం చెప్తాడు. సో ఆఫీసర్లు ఇప్పుడు మీరు అందుకే చూడండి, ఇప్పుడు ఏ ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఎంతమందిని అయితే ఇబ్బంది పడి ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది, ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్లను టార్గెట్ చేయడం ఒకటి, కొంతమంది వైసీపీకి అంటగానిన వాళ్ళు అని చెప్తూ పేపర్లు అట్లే ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు అట్లే రాస్తున్నారు, వీళ్ళు వైసీపీతో అంటగాని ఐపీఎస్లు అని చెప్పేసి రాసే వాళ్ళకు అందరినీ కూడా ఇబ్బంది గురి చేసి సస్పెన్షన్లు గురి చేసే ఒక కల్చర్ని తీసుకొని రావడం జరిగింది. డెఫినెట్గా ఈ కల్చర్ మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతారా, వీళ్ళు పోస్టింగ్లోకి వచ్చే కల్లా అదే జరుగుతుంది కదా. సో ఇది ఒక బ్యాడ్ కల్చర్, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్స్ ని పొలిటికల్ గా పోలరైజ్ చేయడం అనేది చాలా బ్యాడ్ అండ్ నెగిటివ్ అనమాట. దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇది ఎంతకాలం జరుగుతుంది ఏంది అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఐఏఎస్లకు ఐపీఎస్లకు నిన్న ఆంధ్రజ్యోతిలోనే ఏదో రాశారు, జీ హుజూర్ మేడం అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు ఎక్కడో ఇవన్నీ పెట్టారు, పంచాయతీలు చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత పేపర్లు అంత పెద్దగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన అడ్మినిస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడు, హ్యాస్ టు టేక్ యాక్షన్ కదా. ఏం రిపోర్ట్ కాల్ ఫార్ చేసినాడు, చేయటం లేదు కదా. సో అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు ఇతను బిటర్ ఫెయిల్యూర్, ఎప్పుడు పర్సనల్ టార్గెట్ ఓరియంటెడ్గానే ఇతను పనిచేస్తూ ఉంటాడు. సో సెంట్రలైజ్డ్గా ఉండి వైసీపీ వాళ్ళను కావచ్చు ఇంకోరిని కానీ పొలిటికల్ టార్గెట్స్ని చేస్తున్నాడే తప్ప పబ్లిక్కి మేలు చేయాలనే ఒక ఆలోచనతో చేసుకుంటూ పోవటం లేదు. ఇది డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి వాళ్ళ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగానే మారుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నా సరే తన పర్సనల్ ప్రజెంటేషన్ని, అంటే లెటర్స్ దీపం పథకం ఇస్తున్నారు అనుకోండి, అది కూటమికి సంబంధించింది కాబట్టి క్రెడిట్ కాబట్టి వెళ్ళి ఆయన కూడా చేయటం లేదు. తిరుపతి లడ్డు లాంటి ఇష్యూ జరిగింది, మొన్న తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగగానే తిరుపతిలో ఈయన వెళ్ళి క్షమాపణ చెప్పాలి, ఈఓ టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు బేసిక్గా ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టొచ్చు అక్కడ. కానీ ఈయన మాత్రం సపరేట్గా ముఖ్యమంత్రి విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రి ఏమో వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే ఏనొచ్చి లేదు క్షమాపణ కూడా చెప్పాలని, అంటే తన వ్యక్తిగత గుడ్ ఏదన్నా ఉన్నప్పుడేమో పథకాల ప్రారంభాలు అలాంటప్పుడు తీసుకోవటం, క్రెడిట్స్, డెబిట్స్ అంటే బ్యాడ్ ఏదన్నా ఉన్నప్పుడు మాత్రం నాకు వీళ్ళకి సంబంధం లేదు, హోంమంత్రి నేనైతే ఎలా చేస్తా అంటాం. సీజ్ ద షిప్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొండబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అంటే వాళ్ళ కూటమి ఎమ్మెల్యేని సింపుల్గా అతన్ని కూడా మీరు హ్యాండింగ్లో పనిచేస్తున్నారా అని అంటాం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజలకి లైక్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క 4 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చేస్తే నేను అప్పుడే చెప్పానుగా హోమ్ మినిస్టర్ బాగాలేదని, నేను అప్పుడే చెప్పానుగా ఇక్కడ హ్యాండింగ్లో అంటే నేను వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్? అంటే ఒక పార్టీతో పొత్తులోనే ఉంటూనే వాళ్ళని కార్నర్ చేస్తూ ఈయన దీన్ని పెంచుకోవడం, చరిష్మాని పెంచుకోవడం. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్? బేసిక్గా రైస్ జరిగినప్పుడు కూడా మనము చూడడం జరిగింది. చూసిన తర్వాత అక్కడ జరిగినదంతా పక్కన కేశవ వాళ్ళ వియంకులు ఏదో పోతుందని చెప్పేసి దాని తర్వాత ఇది కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అనితను కూడా టార్గెట్ చేసినారు. అనితను టార్గెట్ చేసి మాట్లాడడంతో బేసిక్గా లా అండ్ ఆర్డర్ ఉండేది సీఎం దగ్గర ఉంటుంది, నాట్ ద హోమ్ మినిస్టర్. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు సీఎం దగ్గరనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆయన సీఎం అన్నాడా లేకుంటే ఇతని అవగాహన లోపం మీద అన్నాడో, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా వచ్చి ఈ విధంగా వచ్చి జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వం మీద తప్పేసి ఇతనే దాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఒక కవరింగ్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా కానీ అంటే ఇది చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పెట్టుకోకుండా ఆఫీసర్స్ని, అది ప్రభుత్వం మీద లేకుండా సంబంధించిన ఆఫీసర్స్ మీదకి పుష్ అయ్యే విధంగా అనమాట. సో దాని తర్వాత బిఆర్ నాయుడు గారు కూడా ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పలేదు క్షమాపణ, దీనిలోకంతా చెప్తామని చెప్పి లేచిపోయిన అతనికి మళ్ళీ అతనికి ప్రెజర్ పెట్టినట్టుంది, ఆయన కూడా బాధపడినారని చెప్పేసి అన్నారు. తర్వాత ఆయన వచ్చి ఇది చేయడం జరిగింది అనమాట. సో ప్రతిదీ కూడా గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడికి ఏదైనా కానీ మచ్చ వస్తుంది అంటే ఈయన వస్తాడు, ఈయన రెస్క్యూకి వస్తాడు అనమాట. ఆన్ హిజ్ రెస్క్యూ వచ్చి చంద్రబాబు నాయుడుది ఏం సంబంధం లేదు, అధికారులది దీంట్లో తప్పిదము, పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పేసి
ఆ విధంగా మీరు అంటున్న ఆ కేసులోనూ అంతే. ఇదని పథకాల విషయంలో కూడా ఈయన అదే విధంగా ఒక ప్రొజెక్షన్ తీసుకుంటాడు. ఏమని, నేను ఈ విధంగా చేస్తున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను, అంటే పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ లో ఉండి నేను ఫైట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా ఇది చాలా డ్రామటైజ్ చేసి చెప్తుంటాడు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఉంటారు కాబట్టి అదే ఎలివేషన్స్ కూడా అతనికి ఇస్తారు. మీరు మొన్న కూడా చూడండి, అసెంబ్లీ స్టార్టింగ్ రోజు వచ్చి చెప్పిపోయినాడు, వచ్చి జగన్మోహన్ రెడ్డి రావటం లేదు. దాని తర్వాత మళ్ళీ 15 రోజులు నేను అటెండ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డిని అటెండ్ కావద్దని చెప్పి ఇతను అటెండ్ కాలేదు. సో ప్రతి అంశంలోనూ కూడా చంద్రబాబు నాయుడు మీద ఒక ఈగ వాలడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ అది జనసేన పార్టీ, వాళ్ళ క్యాస్ట్ కోసము, వాళ్ళ ఫ్యాన్స్ కోసము, తన కోసం కూడా కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే అతను పెట్టిన పార్టీ. అది నేనైతే పూర్తిగా అలా నమ్ముతాను. జనాలు కూడా అదే విధంగా నమ్ముతారు. మేబీ జనాల్ని ఒకసారి చేయొచ్చు, మోసం 2 సార్లు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి 4-5 సార్లు చేయొచ్చు. కానీ 6వ సారి అయినా సరే ఖచ్చితంగా పబ్లిక్ తెలుసుకుంటారు ఇతను ఎవరి కోసం పనిచేస్తున్నాడనే విషయాన్ని ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేస్తారు. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు. జనాలకు ఏది వినసొంపుగా ఉంటుందో అది చేయగలుగుతాడు. గుడ్ మేనేజ్మెంట్ అండ్ గుడ్ మ్యానిపులేషన్ చేయడంలో సిద్ధహస్తుడు. వన్ లైన్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఈజ్ కంప్లీట్లీ చంద్రబాబు పార్ట్నర్ అనుకోవచ్చు అంతే. వన్ వర్డ్ అబౌట్ కరెంట్ తెలంగాణ రెజిమ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సో చాలా ఆస్పిరేషన్స్ మీద అయినాడు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో కానీ సరిగ్గా అడ్రస్ చేయలేకపోతున్నాడేమో అనుకుంటున్నాను. వన్ లైన్ అబౌట్ కేసీఆర్ గారు. నేను బాగా ఇన్స్పైర్ అయ్యే లీడర్స్లలో కేసీఆర్ ఒకరు. బికాస్ అతను 1 గంట సేపు 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టు అలాగే చూస్తూ అంటాం. ఒక రాజనీతిజ్ఞుడు. సో ఐ కెన్ టెల్. నేను వైఎస్ఆర్ గారి తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యేది కూడా. కానీ సరే మొన్న ఫెయిల్యూర్ అయిన దానికి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్, కానీ అతను ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చెప్పగలుగుతాడు. ఆ క్యాపబిలిటీస్ ఉన్న లేడు. ఈ రోజు రాజకీయాల్లో ఈ వ్యక్తి ఉంటే బాగుండేది అని అనుకున్నారా మీరు ఎవరైనా? ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీకు? వైఎస్ఆర్ ఉండింటే ఈ రాష్ట్రం ఈ విధంగా విడిపోయి ఉండేది కాదనేది ఒకటి బలంగా నమ్ముతాను. ఒక పొలిటికల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ చీప్ లీడర్స్ కానీ వీళ్ళందరూ పుట్టేవాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకోలేదు. ఏదో నెంబర్ వచ్చింది, ఐ జస్ట్ కాంటాక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్ ఆర్ ఎనీథింగ్ ఫర్ us? యు ఆర్ గోయింగ్ వెరీ వెల్. సిచ్యువేషన్స్ని, సందర్భం ఏ రోజుకి ఆ రోజు బాగా అప్డేటెడ్గా ఇస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మరింత డెప్త్ అనాలిసిస్ కానీ పర్సనల్ క్రిటిక్స్ కంటే కూడా ఇంకా ఇన్డెప్త్గా కూడా ఇంకా జనాలకి బాగా, అంటే ఇట్ షుడ్ బి మోటివేట్ చేస్తూ వాళ్ళను ఆలోచింపజేసే విధంగా ఇంకా వెళ్ళాలని. ద మ్యూజిక్ దట్స్ నాకు ఐ లైక్ ఇట్ ద మోస్ట్ మాట. వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇంకా కూడా బేసిక్గా అందరికీ కూడా నిజాలు తెలియాలి. నేను ఎప్పుడు కూడా నిజం తెలియాలి. అది కఠినమైనా కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద అందరికీ ఉంది. సో నేను చాలా మంది కూడా నన్ను వీడియోస్ పెడుతున్నప్పుడు ఎందుకు అలా పెడుతున్నావు విత్ సొంత పార్టీ మీద అయినా కానీ, సో ప్రజల్లో ఉన్న ఒక డిస్కషన్, ప్రజల్లో ఉన్న దాని మీద మనం మాట్లాడకపోతే అది తప్పవుతుంది. సో అది కరెక్షన్స్ చేయకపోతే లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఒక పాఠం. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా నేర్చుకుంటూ పోతుండాల. జరిగిన తప్పిదాలన్నింటినీ కూడా మనం సరి చేసుకుంటూ పోతుంటేనే వీ కెన్ గో అహెడ్ అన్నమాట. తన నాయకుడు తప్పు చేస్తే తప్పు అని చెప్పేవాడే నిజమైన కార్యకర్త అనేది ఒక మంచి లైన్ సార్. ఇది తప్పు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడినా, మేము మాట్లాడినా, లేకపోతే ఇంకా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడినా, దట్ ఈస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ఖచ్చితంగా నెక్స్ట్ టైం గెలిస్తే మాత్రం ఆపొద్దు. నేను అది ఆపను కానీ ఐ విల్ గో ఇంకో ఫార్మాట్ మేబీ దర్బార్ లాగా పెట్టి ఈ ప్రజా దర్బార్లో ఇంతకు ముందు ఉండే అలా పిలవటం, లేకపోతే ఎందుకంటే సమస్యలు ఉండే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు వెళ్ళకుండా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ టైం అంటే నాకు వెళ్ళడం అనేది ఒక మోజు అండి. ఇప్పుడు నేను ఎంత చెప్పినా గానీ సరే ఇది తర్వాత అయినా నాకు జనాలు చూస్తే అట్లా వెళ్ళిపోతా అంట. అదొక నా బలహీనత అంతే. జనాలను చూస్తే నా బలహీనత, వెళ్ళిపోతాను, పని చేస్తా అంట. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 2029 సార్. థ్యాంక్ యూ.